impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్, తెలుగులో బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వము. ఏంటి బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వం అంటే? సింపుల్గా ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎగ్జాంపుల్ చెప్పాము. ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉందనుకోండి, సోఫిస్టికేటెడ్, వెల్ డిజైన్డ్, వెల్ ఎక్విప్డ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ అంటే అన్ని వసతులు, అన్ని అనుకూలాలు, అన్ని సెక్యూరిటీ చూసుకొని తయారు చేసిన ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనుకోండి. ఇప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎలాంటిదంటే, ఎదురొచ్చి ముందే ఒక మిసైల్ పేలినా దానికి ఏం కాదనమాట. ఎదురుగా వచ్చి ఒక బాంబు దాని మీద వేసినా దానికి ఏమవుతుంది. పట్టుకెళ్ళి నీళ్ళల్లో వేసినా ఈదుకుంటా వచ్చేస్తుంది. పెద్ద కొండల్లో వదిలేసిన కొండలు గుట్టల్లో కూడా అది వచ్చేస్తుంది. రాళ్ళల్లో కూడా ప్రయాణిస్తుంది. పెద్ద పెద్ద గుండ్రాలలో వదిలేసామనుకో, అక్కడ కూడా టైర్లు కోసేసినా బయటకు వచ్చేస్తుంది. పంచర్ అనేది ఉండదు. ఒకవేళ పంచర్ అయి నువ్వు టైర్లే లేకుండా చేసిన రిమ్ముల మీద కూడా కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణించగలదంట. అంటే మైండ్ సెట్ ఇలాంటిది ఒకటి కావాలి క్రైస్తవుడికి. లేకపోతే ప్రతి తలనొప్పి, ప్రతి కాలు నొప్పి, ప్రతి అత్త, ప్రతి చికాకు, కుటుంబంలో జరిగే ప్రతి అనానుకూల పరిస్థితి, ఒక చిన్న ఆర్థిక ఇబ్బంది, వచ్చిన ఒక చిన్న జబ్బు, అనుకోకుండా డాక్టర్ల నుంచి వచ్చిన ఒక రిపోర్టు మనల్ని షేకాడిచ్చేస్తుంది, భయం పుట్టేస్తుంది, బతకాలనిపించదు. ఇంత దేవుణ్ణి కలిగి ఉన్నా ఏంటి మనం ఇలా ఉన్నాము అని మన మీద మనకే అసహ్యం వేస్తుంది. మన మీద మనకే ఒక తప్పు ధోరణికి తిరిగి వెళ్ళిపోతాము. బహుశా దేవుడే లేడనుకుంటా. బహుశా దేవుడే ఉంటే నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని శ్రమలు, మరి నాకెందుకు ఆ దేవుడి నుంచి జవాబు రావట్లేదు అని మన మనసు మనల్నే బాధించడం ఆరంభిస్తుంది. గుర్తించాలి. నేను మొన్న చెప్తూ ఒక మేజర్ స్టేట్మెంట్ చెప్పాం. ఏమనంటే, ఎవ్రీ గ్రేట్ బ్రేక్ త్రూ బిగిన్స్ విత్ అ మెంటల్ షిఫ్ట్. అ గ్రేట్ మేజర్ బ్రేక్ త్రూస్ బిగిన్స్ విత్ అ మెంటల్ షిఫ్ట్. అంటే మనసు బుల్లెట్ ప్రూఫ్ అవ్వడం చేత అన్ని రకాల మేజర్ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జస్ట్ ఒక మెంటల్ షిఫ్ట్ చేత, అంటే మనస్సు మార్చుకోవడం చేత, జస్ట్ మనస్సు మారడం చేత, ఆ కార్ మామూలు కారే బుల్లెట్ ప్రూఫ్ అవ్వడం చేత ఇప్పుడు ఎవడేం చేసుకోలేడు. ఇంకా మామూలు కారులో చిన్న రాయి వచ్చి అద్దం మీద పడితే ఆ రాయి వచ్చి అద్దంలో కాదని లోపలికి వచ్చి పడి ఆ స్పీడ్ మీద ఆ డ్రైవర్కి తగలడంతో డ్రైవర్ శుద్ధి తప్పి వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అయిపోయి చనిపోయిన కార్లు కూడా చాలా, చనిపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కారులో ప్రయాణిస్తూ ఉంటాం, వెనకాల ఒక ట్రక్ పోతా ఉంటుంది, గులకరాళ్ళు ఒకటో రెండో అక్కడ పడి ఉంటాయి. కరెక్ట్గా ఆ ఎర్చ్ టైర్కి గులకరాయి పడి ట్రిప్ అయిపోయి ఆ రాయి వచ్చి అద్దాన్ని కొట్టి డ్రైవర్ యొక్క కడత కొట్టి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బండి మీద పోతూ హెల్మెట్ పెట్టుకోమని ఎందుకంటారంటే, బయట ఉండే ఒక గులకరాయి పెద్ద లోడ్ లారీ మోటుకు తగిలింది అనుకో, టైర్కి రప్పని ట్రిప్ అయిపోతుంది. అంటే ఒడిసెలతో వదిలినట్టే అంత స్పీడ్గా వచ్చి కడత కొడుతుంది అనమాట. పడిపోతాడు. బైక్ డ్రైవ్ చేసి అందరికీ ఇది అనుభవమే ఉంటుంది.
ఒక రాయి వచ్చి ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, అది ఎంత కొడితే ఎంత, అప్పుడప్పుడు మన బైక్ కొడితే అచ్చు పడుతుంది అట్లే. అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనుకో, రాళ్ళు ఎగరని, బుల్లెట్లు ఎగరని, మిసైల్ ఎగరని, ఫైర్ అంటించని, పెట్రోల్ పోసి అంటించిన అంటుకోదు అది. యూ కెనాట్ బర్న్ ఇట్, దాన్ని కాల్చలేవు, ఏం చేయలేవు అన్నమాట. అర్థమవుతుందా? దాన్నే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతోంది బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వం గురించి. అంటే మనసు, యువర్ మైండ్ షుడ్ బి బుల్లెట్ ప్రూఫ్. ప్రతి దానికి షేక్ అయిపోకూడదు, ప్రతి దానికి చెలించిపోయి కదిలిపోకూడదు. అలా ఎలా ఉండాలా? అలా ఎలా వస్తుంది? అలా ఎలా సాధ్యమో అదే ఈరోజు వాక్యం. ఎలా బుల్లెట్ ప్రూఫ్గా మారుతామంటే, అందరూ చెప్పండి, బుల్లెట్ ప్రూఫ్గా ఎలా మారుతామంటే, కారుని బుల్లెట్ ప్రూఫ్గా ఎలా మారుస్తామని చెప్పండి. సింపుల్. దానికి కావాల్సిన వెల చెల్లించి, దాన్ని షెడ్డులో పెట్టి, దాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనం లాగా ఆ మెకానిక్ దగ్గర కూర్చుంటే అతను తయారు చేస్తాడు. అవునా కదా? అంతే. యేసయ్య దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరేం చేయాలంటే, కేవలము వాక్యము ఆధారం చేసుకొని, వాక్యం ఏమి చెప్పిందో అలాగే నీ మనస్సు మార్చుకొనుట చేత నువ్వు బుల్లెట్ ప్రూఫ్గా మారిపోతావు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరూ చెప్పండి, బుల్లెట్ ప్రూఫ్గా ఎప్పుడు మారుతాను? వాక్యాన్ని దగ్గర పెట్టుకొని, వాక్యం ఏం చెప్పిందో ఆలకిస్తూ, దాని ప్రకారమే మనసు మార్చుకునుట చేత కనబడే వాటిని చూడక, భయపెట్టే వాటిని చూడక, అనుమానం వచ్చే వాటిని చూడక, కంగారు వచ్చే వాటిని పట్టించుకోకుండా, వాక్యము దాని గురించి ఏమి చెప్పానో దాన్ని మాత్రమే నిదానించి చూచుచూ ఉండుట చేత, మనస్సు మార్చుకుంటూ ఉండుట చేత, మెల్లిమెల్లిగా భయపడుతున్న మనమే బుల్లెట్ ప్రూఫ్గా మారిపోతాము. విల్ బికమ్ బుల్లెట్ ప్రూఫ్. యువర్ మైండ్ సెట్ విల్ బికమ్ బుల్లెట్ ప్రూఫ్. కమ్ ఆన్. బుల్లెట్లు అంటే ఏంటి? రోగాలు, బాధలు, కష్టాలు, వేదనలు, సమస్యలు, గొడవలు, కొట్లాట్లు, మనశ్శాంతి లేకపోవడం, చనిపోవాలనిపించడం, పిల్లలు లేకపోవడం, పెళ్లి కాకపోవడం, భర్త లేకపోవడం, భార్య లేకపోవడం, పిల్లలు లేకపోవడం, ఇంకేంటో కష్టాలు, ఇంకేంటో బాధలు, ఇవన్నీ తట్టుకొని నిలబడేదే బుల్లెట్ ప్రూఫ్ అనమాట. హల్లెలూయా. లెట్స్ గో టు ద వర్డ్. మార్క్ చాప్టర్ 5 వర్స్ 25. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. అందరూ చెప్పండి, ఇది బుల్లెట్ ప్రూఫ్ కాకముందనండి. ఆమె మనసు బుల్లెట్ ప్రూఫ్గా మార్చుకోక ముందు ఆమె కష్టాలు చెప్తుంది. అందరు చెప్దామా? బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వము ఈమె ఇంకా తెచ్చుకోకముందు ఆమె పరిస్థితి ఎలా ఉండేనంటే, 12 ఏళ్ళుగా ఆమె వాహనం బుల్లెట్ ప్రూఫ్ కాలేదు. రక్తస్రావ రోగంతో అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి కలిగిందంతా అమ్మేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక ఎంతో సంకటపడతా బాధపడతా ఉండేదంట. 12 ఏళ్ళ బాధ. నేనేం చెప్పాను? ఎవ్రీ మేజర్ బ్రేక్ త్రూ బిగిన్స్ విత్ ఎ మెంటల్ షిఫ్ట్. అంటే టప్ అని ఇలా మైండ్ మార్చుకోవడం చేత. అందరు చెప్పండి, ఇలా చూపించండి తల. ఇదో ఈ వేలు మొదట ఈ నొసటికి తగలాల. ఇలా ఇలా మీరు ఇట్లా పెడుతున్నారు, ఇట్లా కాదు, ఇట్లా పెట్టండి. పెట్టినారా? ఇట్లానండి, ఇట్లా అంటే షిఫ్ట్ అనమాట. ఇలా ఉండేది ఇలా. ఇప్పుడు ఏం చేసిందంట? కలిగిందంతా అమ్ముకుంది. మెల్ల వెనక్కి పెట్టాను 25. రక్తస్రావ రోగం ఉంది. ఆమె వైద్యుల దగ్గరికి పోయింది. అందరు చెప్పండి, వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎన్నో తిప్పలు పడింది. కలిగిందంతా అమ్ముకుంది.
ఎంత మాత్రము ప్రయోజనం రాలేదు, మరింత కష్టపడింది. ఇది ఆమె మైండ్ స్టేటస్ ప్రజెంట్కి. ఒక షిఫ్ట్, మెంటల్ షిఫ్ట్ వస్తుంది చూడండి. మెంటల్ షిఫ్ట్ ఎక్కడొచ్చింది? ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదునని అనుకొని, అక్కడ 12 ఏళ్ళగా ఒక మైండ్ సెట్లో ఉందంట. డాక్టర్ దగ్గరికి పోవాలి. ఆ వైద్యులు అందరి దగ్గరికి పోయిందంట. అన్ని తిప్పలు పడిందంట, అన్ని కష్టాలు పడింది పాపం. అప్పటిదాకా ఆమె మైండ్ ఏముండింది? ఒకటే, డాక్టర్ దగ్గరికి పోవాలా, డాక్టర్ దగ్గరికి పోవాలా, అన్ని అమ్మాలా, ఎంత ఖర్చు అయినా నేను బాగు చేసుకోవాలా అని తిరిగిందంటే ఎన్నేళ్ళు. అక్కడ ఆ మాట ఎందుకు రాశాడో పరిశుద్ధాత్ముడు, ఎంత మాత్రమూ ప్రయోజనం కలగలేదంట. 12 ఏళ్ళ తర్వాత ఒక మైండ్ సెట్కి వచ్చిందంటే సడన్గా. అన్నానండి, ఎందుకు వచ్చిందానండి? అది పంజారక్క. 12 ఏళ్ళ నుంచి పంజారాలు. ఇప్పుడు మెంటల్ షిఫ్ట్ వచ్చింది. ఏమనిందంటే ఇప్పుడు చూడు ఏమేమంటుందో. సడన్గా ఈ మైండ్ సెట్కి వచ్చి ఆమె ఆయన యేసయ్య వస్త్రములు మాత్రము ముట్టుకుంటాను, నేను బాగైపోతాను అనుకున్నదండి. ఏది 12 ఏళ్ళగా డాక్టర్లు, మందులు, వైద్యం వంటివి. ఇప్పుడేంటమ్మా సడన్గా మళ్ళీ ఆయన అంగీ ముట్టుకుంటా బాగైపోతానంటున్నావంటే అదే పరిశుద్ధాత్ముడు నడిపించే ఓ మెంటల్ షిఫ్ట్. ఎవరికైనా నా మాట్లాడుతూ మీరేమనుకుంటారు? పైనుంచి అభిషేకం వస్తుంది, ఒక గొప్ప దైవజనుడు వస్తాడు, చేతులేస్తాడు, లేకపోతే దేవుడు రాత్రి కళ్ళలోకి వస్తాడు, అభిషేకం వస్తుంది, ఏదో గొప్ప అనుభవం వస్తుంది, పైనుంచి ఎక్కడికో పుడతాది ఒక అనుభవము అనుకుంటారు. కాదు, ఒక మెంటల్ షిఫ్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మెంటల్ షిఫ్ట్ there is a reason behind it for the great breakthroughs. గొప్ప మహిమగల దినములకు నీ మనసు మారుస్తూ వస్తాడు పరిశుద్ధాత్ముడు. నీ మెంటల్ షిఫ్ట్ అవుతున్న ప్రతిసారి ఒక గొప్ప మహా మలుపు వస్తుందని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. ఆమె అనుకుంటుంది సడన్గా, అంగి ముట్టుకుంటా బాగైపోతా, ఆయన అంగి ముట్టుకుంటా బాగైపోతా, ఆయన వస్త్రం ముట్టుకుంటా బాగైపోతా అనుకుని సడన్గా ఆమె మైండ్ను మార్చుకొని షిఫ్ట్ చేసి ఎలా అంట, సరే అని బయలుదేరిందంట. 28. అందరూ చెప్పండి, అనుకోవడం అనండి. అనుకోవడం ఎక్కడ? మైండ్లోనేనా ఇంకేడని అనుకుంటారా? ఇక్కడ షిఫ్ట్ జరిగిందనమాట. ఇక్కడే ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది. అనుకొని జన సమూహములలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను. కాదు, మొన్నటి దాకా ఆమె వాడని మందే లేదే. నాటు మందు వాడింది, అలోపతి వాడింది, ఆయుర్వేదిక్ వాడింది, హోమియోపతి వాడింది. ఆమె వాడని మందు లేదే, ఆమెకు తెలియని మందులే లేవు. ఇప్పుడు డాక్టర్ కంటే సీనియర్ డాక్టర్ ఏమే. కానీ ఇప్పుడు ఇంకొకటి అనుకుంటోందంట, నేను అంగి ముట్టుకుంటే బాగైపోతుంది. ఏదన్నా సెన్సిబుల్గా ఉందా చెప్పండి? కొంచెమన్నా అర్థవంతంగా ఉందా? 12 ఏళ్ళు అర్థవంతంగా కనబడే లోకంలో, శరీర లోకంలో కదిలిన ఈవిడ ఇప్పుడు కనబడని లోకంలో అంగీ ముట్టుకుంటే బాగైపోతానని అనుకోవడము ఏమాత్రమైనా అర్థవంతంగా ఉందంటారా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా దాంట్లో ఎక్కడన్నా? అప్పుడప్పుడు యేసయ్యని నమ్మండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే మీరేమంటారు? అంతా పోయాక ఏం ఆశీర్వదిస్తాడన్నా? పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఎక్కడ కాయగాస్తుందన్నా? పెళ్ళై 26 ఏళ్ళన్నా? ఇప్పుడు కాయగాసినా నేనేం చేసుకోవాలన్నా? పెళ్ళై 40 ఏళ్ళన్నా? ఇప్పుడు నేను పిల్లలు కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళని సాకగలనన్నా? ఇదంతా వేస్ట్ పంచాయతీ కదన్నా. దేవుడికి తెలియదన్నా నాకు పిల్లలు లేరని? దేవుడు ఇవ్వచ్చుగా అన్నా నాకు. అయ్యో పిల్లలు లేరే, పిల్లలు లేరే, పిల్లలు లేరే, పాపోనికి డబ్బులు లేవే, అయ్యో ఎట్ట బతుకుతాడరని చూశాను. ఆయన చూడలేదుగా. పొద్దున 5 గంటలకు లేచి మొత్తుకుంటా అంటే, నా ప్రార్థన చేస్తా అంటే ఇచ్చిండొచ్చు కదన్నా. నాకు ఇవ్వలేదు కదన్నా. నేనేం పాపం చేసిండంగా నాకు రాలేదన్నా? నేను ఎవరిని ఏమన్నా గుంజుకున్నానా? నేను ఎవరినన్నా ఎత్తుకొచ్చానా? ఎవరికైనా అన్యాయం చేశానా? నాకెందుకు ఇలా జరిగిందన్నా? ఇదిగో, ఇది నీకు ఆర్డినరీ మనస్తత్వం. ఇది అందరికి వచ్చేదే, నిజం కొత్తది కాదు. ఈమె రోజు ఇలాగే ట్రై చేసింది. 12 ఏళ్ళ తర్వాత ఆమె తీసుకున్న ఒక నిర్ణయం, కనబడే లోకములో నేను ఇంక ప్రయత్నించింది చాలు, కనబడేవే చూచి నమ్మి భయపడింది చాలు, కనబడేవే నిజమనుకొని బాధపడిన సంవత్సరాలు ఇక చాలు,
ఇక యేసయ్య అంగీ ముట్టుకుంటాను బాగైపోతానని ఆమె ఆత్మలోకానికి తన మనసును షిఫ్ట్ చేసింది. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరు చెప్పండి. శరీర లోకంలో నుండి ఆత్మలోకానికి మనసు మార్చడాన్నే బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వముగా మార్చుకోవడం అంటారు. చెప్పండి గట్టిగా. కనబడే లోకాన్ని మాత్రమే కాక దాన్ని చూచి భయపడుతూ కృంగిపోవడం అనే ఆ మనస్తత్వాన్ని వదిలి వాక్యము చెప్పిన దానిని పట్టుకొని దానిలో పనిచేస్తూ నిలిచి ఉండే మనస్తత్వాన్ని బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వం అంటారు. చూడు, ఈమె మార్చుకుంటుంది. ఏముంటుంది? నేను అంగీ ముట్టుకుంటాను బాగైపోతాను, నేను ఆయన వస్త్రములు ముట్టుకుంటాను బాగైపోతాను, నేను ఆయన వస్త్రములు ముట్టుకుంటాను బాగైపోతాను అనుకొని ఇప్పుడు ముట్టుకుంది. జన సమూహంలోకి వెళ్ళి ముట్టుకుంది. 29, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక శరీరములోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. హల్లెలూయా. వెంటనే ఇప్పుడు చెప్పండి, నేనేమంటున్నానంటే, ఇప్పుడు చెప్పండి, యేసయ్య వచ్చి స్వస్థపరిచాడా? అభిషేకం వచ్చిందా? సేవకుడు వచ్చాడా? ఏమొచ్చింది? మనస్తత్వం మార్చుకుంది. మెంటల్ షిఫ్ట్ జరిగింది అంతే. మొన్నటిదాకా ఒకలా ఆలోచించే ఈవిడ ఈరోజు ఇంకోలా ఆలోచిస్తోంది. మొన్నటిదాకా శరీర లోకంలో కదిలిన ఈవిడ ఇప్పుడు ఆత్మలోకంలో దేవుని మీద విశ్వాసంతో కదులుతోంది. దట్ షీ రిసీవ్డ్ అ మిరకల్. నేను ఒక మాట చెప్తానండి, ఎవ్రీ బ్రేక్ త్రూ, ఎవ్రీ మేజర్ బ్రేక్ త్రూ బిగిన్స్ విత్ ఎ మెంటల్ షిఫ్ట్. నీకు తెలియకుండానే నువ్వు అలా కాకుండా ఇంకోలా ఆలోచిస్తావు ఆ సమయంలో. ఎందుకో నీకు తెలియదు. హన్నా మొన్నటిదాకా పిల్లలు లేరు. ఏముంటుంది ఆ మెంటల్ షిఫ్ట్? చూడండి, జస్ట్ ఒక వచనం చదివితే మీకు అర్థమవుతుంది. 1 Samuel 1:10. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బతుకు దినములన్నింటిను నేను వానికి యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎంతమందికి నా మాట్లాడుతుంది? జస్ట్ ఒక మెంటల్ షిఫ్ట్. చాలా కాలంగా ఈమెకు పిల్లలు లేరు బాధపడుతుంది. తన చెల్లియో అక్కో ఆమె ఏడిపిస్తుంది. నీకు పిల్లలు లేరని చిన్న చూపు చూస్తోంది, బాధపడుతోంది. కానీ ఒకానొక డే వచ్చింది. ఆ డే ఆమె మైండ్ మార్చుకొని ఏమనిందని తెలుసా? వచ్చి ఒక మెంటల్ షిఫ్ట్ జరిగింది. వచ్చి ప్రార్థన చేస్తోందండి, నా కుమారుణ్ణి నీకు వదిలేస్తా, నా కుమారుణ్ణి నీకు వదిలేస్తా, నా కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తా, నా కుమారుణ్ణి నేను నెత్తి మీదికి కత్తి కూడా రానికుండా, కత్తెర పెట్టకుండా, నా కొడుకును చనుబాలు తాగే కొడుకుని వాడు చనుబాలు విడిచిపెట్టిన వెంటనే తెచ్చి నీ మందిరంలో వదులుతా. అంటే బుల్లెట్ ప్రూఫ్గా మారడమా కాదా అనే దాన్ని ఆలోచించమని కోరుతున్నాను. ఆమె అంటోంది, నువ్వు నాకు కుమారుణ్ణి. ఇప్పుడు మీలో ఎంతమంది నీకు చనుబాలు వదిలేస్తానే మన ఈ మందిరంలో తెచ్చి వదిలేసిపోతారు మీ పిల్లని? ఎనీబడి? మీరు కన్న మీ పిల్లల్ని మీరు చనుబాలు తాగడం వాడు వదిలేస్తానే ఆ పిల్లోని తెచ్చి మందిరంలో వదిలిపోతారు? ఎవ్వరు వదిలిపెట్టరు. కానీ ఆమె మెంటల్ షిఫ్ట్ చూడండి. అంటే ఆమె అనుకుంటోంది, నేను ఈ గొడ్డుతనంలో ఉండడం కంటే నేను తల్లినని అనిపించుకొని అతన్ని నీ రాజ్యం కొరకు వదలడం మంచిదని మెంటల్ షిఫ్ట్ జరిగింది ఆమెకి. షీ బిలీవ్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. అంటే కనబడే లోకంలో పిల్లలు లేరేంది? నేను కనబడని లోకంలో నా దేవునితో ఒక ఒప్పందం చేస్తున్నాను, నాకు కుమారుణ్ణి నేను నీకు ఇచ్చేస్తా. ఇది ఎంత నిజమో అనుకుంటోందో చూడండి. ఆమె ఎలా నమ్ముతోందంటే, నేను నీకు వదలడానికి కూడా వెనకాడను, ఐ విల్ గివ్ మై సన్ టు యూ. ఒక మెంటల్ షిఫ్ట్ హ్యాపెన్. అంతే. ఆమె గర్భం వచ్చింది, కుమారుణ్ణి కంటుంది. ఆమె చెప్పినట్లే తెచ్చి కుమారుణ్ణి మందిరంలో వదిలేస్తుంది. హల్లెలూయా. ఆ మెంటల్ షిఫ్ట్. థీఫ్ ఆన్ ద క్రాస్ ఒకసారి చూడండి. ఒక దొంగ ఒకడు అంటా ఉంటాడు,
నువ్వు దేవుని కుమారుడు అయితే రా, దిగిరా అంటుంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటుంటాడు, ఏమంటుంటాడు, అయ్యా నేడు నీవు పరదైసుకు వెళ్ళేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీవు పరలోకమునకు వెళ్ళి అంటే ఏమంటాడు దేవుడు, నేడు నీవు నాతో కూడా పరదైసులు. ఎవరికైనా అర్థమవుతుందా? ఒక మెంటల్ అక్కడికక్కడే ఒక మెంటల్ షిఫ్ట్ వచ్చింది చూడు. అక్కడే ఉన్నారు ఇద్దరు అప్పటిదాకా. ఒకడు అంటున్నాడు, ఒకడి మనస్తత్వం అంటోంది నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరావచ్చుగా అంటోంది ఒకరు. మరి ఇంకొకరు అంటుంది, అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటోంది. అంటే ఇతనికి ఏమర్థం అవుతుంది, కనబడే ఈ మరణం నిజం కాదురా, ఈ కనబడి ఈ రోజు నీకు నాకు ఈ దెబ్బలు తగులుతున్నాయి, ఈ సిలువేస్తున్నారంటే న్యాయమేను, కానీ మనం నరకంలో నిత్య నరకానికి వెళ్ళిపోతామేమో. అయ్యా నువ్వు మరలా వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నీ దగ్గరికి తీసుకుపో అని ప్రార్థిస్తాడు. ఒక్క మాట, వన్ మెంటల్ షిఫ్ట్. మీకు అర్థం కావట్లే, బైబిల్ మొత్తం మెంటల్ షిఫ్ట్లే ఉంటాయి చూడండి. You go and search every miracle, a major breakthrough begins with a mental shift. అప్పటిదాకా ఒకలా ఉన్న వ్యక్తి సడన్గా మార్చుకుంటాడు మనుషుని. ఒక మెంటల్ షిఫ్ట్ హ్యాపెన్స్. అప్పుడు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు నాయనా. ఎంతమందికి నా మాట్లాడదాం అవుతున్నాయి? ఇప్పటిదాకా ఎంతమందికి అర్థమైంది? కమ్ ఆన్, లెట్స్ గో టు ద డీప్. హీబ్రూస్ 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. మోషే చూడండి ఏమంటున్నాడు, అందరు చెప్పండి గట్టిగా, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు. బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వం అదే. అదో స్థిరబుద్ధి గలవాడై, అదిగో బుద్ధి, అందరండి మైండ్ సెట్ అనండి. ఆ బుల్లెట్ ప్రూఫ్ మోషే మైండ్ ఏమైపోయిందని బుల్లెట్ ప్రూఫ్ అయిపోయిందంట. ఎలా చూస్తున్నాడంట? అందరు చెప్పండి, విశ్వాసమును బట్టి. దీని మీనింగ్ రాసుకోండి. బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ ఈజ్ ఫెయిత్ ఫిల్డ్ అన్షేకబుల్ మెంటాలిటీ దట్ రెఫ్యూజెస్ టు సరెండర్ టు ఫియర్, ప్రెషర్, డిలే, అపోజిషన్ ఆఫ్ విజిబుల్ సర్కమ్స్టాన్సెస్. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ వచ్చిన రాసుకోండి, తెలుగులో మళ్ళీ చెప్తా. ఆ బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ ఈజ్ ఫెయిత్ ఫిల్డ్. A bulletproof mindset is faith-filled, unshakable mentality that refuses to surrender to fear, pressure, delay, opposition or visible circumstances. బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వం అంటే విశ్వాసంతో నింపబడిన, దేనికి కదలని మనస్తత్వము, భయాన్ని ప్రతిఘటించే మనస్తత్వము, ఒత్తిడి, నిరాశ, నిస్పృహలు, ఆలస్యాలను, ప్రతికూలతలను, కనబడే సవాళ్ళనన్నీ కాదని ఎదిరించే మనస్తత్వము, ఎదిరించి నిలిచే మనస్తత్వము. A bulletproof mindset is faith-filled, unshakable mentality that refuses to surrender to fear, pressure, delay, opposition of visible circumstances. ఎంతమందికి అర్థమైంది? ఏందిరా నాయన కాలేజీలో పాఠం ఉన్నట్లుంది ఇది అంటున్నారా? కొంతమంది పిల్లలు యంగ్స్టర్స్ అనుకుంటారు, మేము కాలేజీకే సరిగ్గా పోము, ఇట్లా పాఠాలు చెప్తారని. వీటికొచ్చినా మళ్ళీ కూర్చోబెట్టి పాఠాలే చెప్తున్నారు మాకు అని. అర్థం చేసుకో, పాఠము లేకుండా ఈ భూమి మీద దేనికి ఆశీర్వాదం అనేదే లేదు. దేవుడు చెప్పినా పాఠమే చెప్తాడు, అమ్మ చెప్పినా పాఠమే చెప్తుంది, నాయన చెప్పినా పాఠమే చెప్తాడు, దేవుడు ఒక్కడే అప్పుడప్పుడు గుణపాఠం కూడా చెప్తాడు. హల్లెలూయా! ఎంతమందికి నా మాట్లాడుతుంది? అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండమని. అంటే వినే బుద్ధి అన్నిటికంటే గొప్పది, వినడం అనే అలవాటు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ప్రార్థన చేయవా ఓకే, బైబిల్ చదవవా ఓకే, చర్చికి రావా అప్పటికీ ఓకే, పాస్టర్లని గౌరవించవా అప్పటికీ ఓకే, కానీ ఒకటి మాత్రం చెయ్యి,
ఎప్పుడు వాక్యం వినే అలవాటు ఒక్కటి పట్టుకో. నీ ఎందుకు అవన్నీ చేయమని తెలుసా? నువ్వు వినే అలవాటు ఒకటి పెట్టుకుంటే అవన్నీ నువ్వు చేయలేవు కాబట్టి. హల్లెలూయా. ఎట్లుందంటే తింటావా తిను, తాగుతావా తాగు, తిరుగుతావా తిరుగు, ముక్కొక్కటి మూసిపెట్టుకోండి ఎట్లుంది. ఇంకేంది, వాడు ఎప్పుడు తింటాడు ఎప్పుడు తాగుతాడు, అవునా కదా? ముక్కు మూసిపెట్టి చచ్చిపోతాడు, వాడు తినేది ఎప్పుడు తాగేది ఎప్పుడు. ఈ వాక్యాన్ని వినే అలవాటు ఒక్కటి నీకు ఉందనుకో, నువ్వు తాగుడుపోతావైనా 6 నెలల్లో మారిపోతావు. ఈ వాక్యం వినే అలవాటు ఉందనుకో, నువ్వు పెద్ద కోపిష్టుడైనా 1 గంటలో మారిపోతావు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నా? అందుకే ఈ వినే అలవాటుని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. చూడండి, ఈ మోషే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వాటిని చూచుచున్నట్టు, అదృశ్యమైన వాటిని అంటే దేవుణ్ణే చూస్తున్నట్టు, దేవుని కార్యాలనే చూస్తున్నట్టు, దేవుడు ఏమైనా చేయగలడన్న ఆ దేవుని మనస్తత్వాన్ని, ఆ దేవుని బలాన్నే చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు, ఫరో అని కోపానికి కూడా భయపడకుండా ఐగుప్తును వదిలేసి వచ్చేసాడంట. హలో, చూద్దాం ఒకసారి మీకు అర్థమైందానికి. ఎక్సోడస్ చాప్టర్ 10 వర్స్ 28. గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖమికను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమగుదు అని అతనితో చెప్పాను. అందరూ చెప్పండి, ఫరో రాజానండి. గట్టిగా గట్టిగా చెప్పండి. అది ఫరో రాజానండి. ఏమన్నాడు చూడండి, ఫరో రాజు అంటున్నాడంటే మోషేని చూసి, రే మోషే నా కళ్ళకు కనపడద్దు. ఇంకా ఏమంటున్నాడంటే, నా ఎదుట నుంచి పొమ్ము, జాగ్రత్త, నీ ముఖం ఇక నాకు నా ముఖాన్ని నువ్వు చూడొద్దు, నీవు నా ముఖమును చూస్తే నువ్వు సస్తావు చెప్పినా అని డైలాగ్ వేశాడంట. మనోడు ఏం డైలాగ్ వేస్తాడంటే 29. అందుకు మోషే, నీవన్నది సరి, అంటే నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఇక నీకు ముఖమే చూడను పో అని వస్తున్నాడండి. అర్థం కావట్లేదా? తన మనసులో నువ్వు నా ముఖాన్ని చూస్తే చస్తావంటే ఈయనేమంటున్నాడు, నాకు నీ ముఖాన్ని చూసి అవసరమే లేదు పో, నేను చూడను అంటున్నాడంట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బానిసత్వంగా? 400 ఏళ్ళు. మెంటల్ షిఫ్ట్ జరుగుతోంది చూడు, ఎలా జరుగుతుందో చూద్దామా? ఎక్సోడస్ 14:13. అందుకు మోషే, ఇప్పుడు వాళ్ళ జనం 40 లక్షల మందితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, భయపడకుడి. 400 ఏళ్ళన్నా సింపుల్గా చెప్తున్నావు ఉండి ఒక చోట బతికి ఒక చోట బాధపడుతున్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాడు. ఏమని? మీ మైండ్లు మార్చండి. కమాన్, డూ ద మెంటల్ షిఫ్ట్. ఇక్కడే ఉంటామనద్దండి, మళ్ళా ఫరోని చూస్తామనద్దండి, మళ్ళా ఐగుప్తీయులనే చూస్తామనుకోవద్దండి. షిఫ్ట్ చేయి. నో మెంటల్ షిఫ్ట్, నో మిరకల్. నో మెంటల్ షిఫ్ట్, నో బ్రేక్ త్రూ. జస్ట్ మెంటల్ షిఫ్ట్. ఎలా చెప్పాలి దీన్ని? పక్క వాళ్ళ నుంచి చెప్పండి. మనసు మార్చుకోకుండా అద్భుతాన్ని అడగద్దు, జరగదు. మెంటల్ షిఫ్ట్. దేవుడు ఏమనుకుంటున్నాడు? ఆయన విడిపించాలన్నాడు, వాగ్దానం చేశాడు, మోషే నాయకునిగా పంపాడు. కానీ నేమడుగుతున్నాడు ఇప్పుడు? మోషే మెంటల్ షిఫ్ట్ చేయమంటున్నాడు. హలో, ఎవరికైనా అర్థమవుతుందా? కమ్ ఆన్, డు దిస్. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హి ఈస్ ట్రైయింగ్ టు షిఫ్ట్ దేర్ మైండ్ సెట్. చూద్దాం. హీబ్రూస్ 11:15 పెట్టినాను ఒకసారి. ఇప్పుడు చూడాలి మీరు, ఇది మీకు ఆన్సర్. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూడండి, ఏ దేశము నుండి వచ్చినారో, ఎన్నేళ్ళు మనం అక్కడ బానిసలుగా ఉంటామో, అక్కడ వాళ్ళు ఎంత బాధ పెట్టినారో, అక్కడ ఆ దేశం ఎలాంటిదో గన ఒకవేళ మీరు జ్ఞాపకం పెట్టుకొని మీ మైండ్ సెట్లో అలాగే ఉన్నారా, మళ్ళా అక్కడికే వెళ్ళిపోతారు. ఇప్పుడు ముందు వరుస పెట్టాలా? ఏం చేయమంటున్నాడు? ఎక్సోడస్ 14:13. అందుకు మోషే, భయపడద్దండి. చెప్పండి, మనసు మార్చండి అనండి. మనస్సు మార్చాలి, భయపడకూడదు. నేడు ఆయన కలుగజేయు రక్షణను నిలిచిండి చూడాలా. నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడము. హల్లెలూయా. ఫరో ఏమంటున్నాడు? నువ్వు నా మొహం చూడొద్దు,
చూస్తే సస్తావు. ఆయన ఏమన్నాడు, నీ మొహమే చూడను నేను, ఇంకా నాకేం అవసరం, నీ మొహమే చూడను. ఇక్కడికి వచ్చి తన జనాలకి ఏం చెప్తున్నాడు, మీరు నేడు చూచుచున్న ఈ ఐగుప్తీయులను మళ్ళా చూడరు. ఫిక్స్ ఇన్ యువర్ బ్రెయిన్, ఫిక్స్ ఇన్ యువర్ బ్రెయిన్. అందరు చెప్పండి, యేసయ్య పొందిన గాయముల చేత, గట్టిగా, యేసయ్య పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. ఇప్పుడు మెంటల్ షిఫ్ట్ చేయాలా, మెంటల్ షిఫ్ట్. హీలింగ్ బిగిన్స్ విత్ మెంటల్ షిఫ్ట్. మెంటల్ షిఫ్ట్. మనసు మార్చుకుంటే అయిపోయానన్న, మనసు మార్చుకుంటే అయిపోయానన్న, గెలుస్తా అనుకుంటానాలే, గెలుస్తా. ఇది గెలిచినానా? అది మెంటల్ షిఫ్ట్ కాదు, మోటివేషన్ అంతే. A true mental shift depends on the supernatural realities. It works on supernatural reality. It works on the foundation of faith. అబ్బా, ఇది విశ్వాసపు ఆత్మ నియమాలను ఆధారం చేసుకునే మెంటల్ షిఫ్ట్. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనసు మార్చుకున్నాము. దేవుని వాగ్దానాల ఆధారంగా మనసు మార్చుకున్నాము. పునరుద్ధానుడైన యేసు నామము ఆధారముగా మనసు మార్చుకున్నాము. కేవలము మనసు మార్చుకోలేదు. హల్లెలూయా. ఇదిగో మనసు మార్చుకుంటున్నా, నా పిల్లం మారుతుందని, చుట్టుగా మార్చుకుంటున్నా, మార్చుకున్నా, మారలేదే. ఏడమారింది, 6 నెలలు అయింది, ఏడమారింది. ఇదిగో నువ్వు అట్లా ఏందో మనసులో ఊహించుకొని జ్ఞానం చేస్తే మారుతుందని కాదు నేను చెప్పింది. వాక్యం ఏం చెప్పిందో ఈ ఒక మాట చూడాలి. ఎక్కడ వాక్యం ఏం చెప్పిందో అనే మాట దగ్గర 2 తిమోతి 2:13, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నువ్వు ఇలాంటి వాడిని ఆధారం చేసుకొని మనసు మార్చుకుంటే ఏదన్నా జరుగుద్ది. కానీ అందరూ చెప్పండి, నా దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా చెప్పాలి, నా దేవుడు నమ్మదగినవాడు, మార్పు లేనివాడు. నేను నమ్మదగని వాడనైనా, నాలో లోపాలున్నా, తప్పులున్నా, పాపాలున్నా, దొంగనే అయినా ఆయన స్వభావాన్ని కాదని వేరే పని ఆయన చేయలేడు అనండి. ఆయన స్వభావం ఏంటి? తన యొద్దకు నిజముగా వచ్చిన వానికెల్లా జవాబిస్తాడు. అది ఆయన స్వభావము. ఆయన స్వభావం ఏంటి? తన యొద్దకు వచ్చిన దొంగ, ముఠా దొంగ సిలువలో ఉండి, అయ్యా నన్ను కూడా చేర్చుకో అని అంటే, మనసు మార్చుకుంటే, నేను నువ్వు కావాలయ్యా అంటే ఏమన్నాడు? తన యొద్దకు వచ్చు వారిని నేరస్తునిగా ఎంచక నేడే నువ్వు నాతో ఉంటావు అంటాడు. అది ఆయన స్వభావం. అది హల్లెలూయా. ఆయన నమ్మి 12 ఏళ్ల నుంచి తిప్పలబడి నానా అవస్థలు పడి వస్తే, ఇప్పుడు అంగీ ముట్టుకుంటా బాగైపోతానని ఆయన అభిషేకాన్ని యేసయ్యను నమ్మితే వెంటనే స్వస్థపరిచే అభిషేకం అది. అది ఆయన మనస్తత్వం. అది ఎంతమందికి నా మాట్లాడుతామైనా? యూ మే హ్యావ్ ఇన్ఫినిటీ ఎన్ నెంబర్ ఆఫ్ వీక్నెసెస్ యూ హ్యావ్ ఇన్ యువర్ బాడీ, in your family, troubles, pain, agony, whatever the trials you may go through, but he has infinity of promises he has with him. Infinity of goodness is in him. అంతులేని అనంతమైన కృప గలవాడిన ఆయన ఏం చేస్తాడంట? నమ్మదగిన వాడు, తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయలేడు. అందరు చెప్పండి, మెంటల్ షిఫ్ట్, మనసు మార్చుకోవడము. ఇతనిని బట్టి ఇలాంటి వాడు మన వెనక, మన వాక్యానికి, ఆయన చెప్పిన మాటల వెనక తానున్నాడు కాబట్టి తన వాక్యానికి అనుకూలముగా మనసు మార్చుకుంటే అద్భుతం జరిగిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పుతాడా? ఏం మాట ఇచ్చాడు అనండి పక్క వాళ్ళతో. మీకేమని ఇచ్చాడు? నాకేమీ లేదంట అనుకుంటారు. ఆయన పొందిన గాయముల చేత ఆయన ఏమన్నాడండి? నేను పొందిన గాయముల చేత నీవు స్వస్థత పొందితివి. ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన నమ్మదగిన వాడా? మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడేనా? ఆయన స్వభావానికి విరోధముగా ఏమన్నా చేస్తాడా? ఆయన స్వభావం స్వస్థపరచడమా, రోగాలు ఇడమా? మరి దానికి రివర్స్గా ఆయన అప్పుడప్పుడు రోగాలు కూడా ఇస్తాడంటారే. హలో అంటే ఇంక దెయ్యాల పని కూడా దేవుడే చూసుకుంటే ఇంక దెయ్యాలు ఏం చేస్తాయి?
రోగాలు ఇచ్చేది ఈయనే, ఆరోగ్యాలు ఇచ్చేది ఈయనే. ఇంకా దెయ్యాలు ఊరుకుంటాయి భజన చేసుకుంటా. నాకేం పని లేదు, నా పని కూడా ఆయన చేస్తున్నాను. ఇప్పుడు దొంగోడు నేనే, మళ్ళీ తెచ్చిపెట్టేది నేనే. ఏది దొంగోనికి పని కూడా మనమే చేస్తామే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి గమనించమని కోరుతున్నాను. ఆయన స్వభావానికి విరోధముగా ఆయన ఏమీ చేయలేడు కాబట్టి, ఈ వాక్యాన్ని ఏదైనా చెప్పితే ఆయన మాట తప్పడు కాబట్టి, నమ్మదగిన వాడు కాబట్టి, ఈ వాక్యమునకు తగినట్లుగా నీ మనస్సును షిఫ్ట్ చేసిన, ఈ మనస్సును మార్చుకున్న. ఇదిగో మోషే చెప్పాడు, మోషే పద నాయనా, నడిపించు, నేను వారిని ఐగుప్తు నుండి నడిపించుకొని వస్తాను, తీసుకొని వస్తాను బేటా. సరే నాయన నేను పోతున్నాను, వెళ్ళిపోయిన. ఇప్పుడు మెంటల్ షిఫ్ట్ చేసుకున్నాడు. 400 ఏళ్ళ బానిసత్వాన్ని చూస్తున్నాడా? చూస్తున్న జనంతో ఏమంటున్నాడు? దాన్ని చూడొద్దండి, నేటి దినము వరకు 400 ఏళ్లుగా చూచిన ఈ ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడవని స్టేట్మెంట్ చేస్తా ఉన్నాడు. చెప్పండి పక్క వాళ్ళతో, యేసయ్య పొందిన గాయముల చేత నీవు స్వస్థతను పొందావో. ఎన్ని సంవత్సరాలైందో ఈ బాధ నీ దేహములో ఉండబట్టి, నేటి దినము వరకు నీవు చూచిన ఈ బాధలు, నీవు చూచిన ఈ సమస్యలు, నీవు చూచిన ఈ గొడ్డుతనము, నీవు చూచిన ఈ వేదన, ఈ ఆర్థిక సమస్యలు, ఈ అప్పులు, మనసు మార్చుకో చెప్తున్నాను, ఇక ఎన్నడూ చూడవు. That's the word of God. Hallelujah. You will never see that. మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోట్లేదు. చూడండి, పోతాయన్నా, నిజంగానే పోతాయా? ఇదిగో ఈ వాక్యం పెట్టుకో. ఆయన నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మాటలలో సున్నైనా పొళ్ళైనా తప్పిపోదు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. అమ్మా, ఏమీ చేయలేడా? అది అర్థం పెట్టుకోవాలమ్మా. చేయలేడంటే చేయడుకు అమ్మా, నా నువ్వు లేలన్నా చెప్పునా, చేయడుకు చేయలేడుకు తేడా చెప్పునా, కొట్టుపా, అది కథ. దేవునితో కూడా కానేది ఏందనుందా? దేవునికి అన్నీ సాధ్యమే. చెప్పేవని తెలుసు, ఆయనకు కూడా కొన్ని చేత కావు. చెప్పింది తప్ప వేరే చేయలేడు ఆయన. ఆయన మాట ఇస్తే, ఇప్పుడు నీకు స్వస్థత వరం ఇచ్చినాడు అనుకో, నేను మళ్ళీ వ్యభిచారినైనా నా దగ్గర నుంచి తీడు దాన్ని. నేను రోజు ఒక తప్పుడు పని చేస్తున్నా, ఆయన నా దగ్గర నుంచి ఆ వరం తీయడంటే. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడేవాడు కాలంట. అంటే ఆయన నీలా అబ్బో అనవసరంగా కట్టుకున్నా దీన్ని అలా పశ్చాత్తాపడ్డంట. అర్రే అనవసరంగా గిఫ్ట్ ఇచ్చేసానే, అబ్బా వెనక్కి తీసుకుంటే బాగుండు అనుకోడంట ఆయన. ఎప్పుడు వన్స్ ఇచ్చాడా గో. అందుకే అపవాదిని తోసేసిన తర్వాత వాడిని అంతమంది నుంచి వచ్చు కదా, అక్కడే మాయం బొగ్గు అయిపోతాడు. కానీ ఆయన హిస్టరీలో ఏం లేదంట, పశ్చాత్తాపడడం అనేది ఆయనలో లేదంట అసలు. అంటే అర్రే పొరపాటు చేశాను దెయ్యాన్ని, అర్రే వీడు ఇలా చేసాడే మోసగాడు, అర్రే వీడిని అంతమందిని చేస్తే పోద్ది కదా అని ఉస్కల్లా. ఓకే, గో త్రూ ద ప్రాసెస్, గో త్రూ ద లా. నాకు విరోధి అయిన వాడిని సంహరిస్తాననుంది కదా, నాకు విరోధిగా మారు 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 అప్పుడు ఈ చట్టాలలోనే ఇరికించి చట్టమే నిన్ను చంపేలా చేస్తానన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఇప్పుడు నాకేదో తీరని కీడు చేశామని నేరుగా కత్తి తీసి పొరచడానికి కోర్టులో కేసేసి, కేసు 10 ఏళ్ళు నడిపి, ఆ 10 ఏళ్ళ తర్వాత జడ్జి గారే ఉరిశిక్ష చేసి వాడు ఉరి తీసి చంపడానికి తేడా లేదు. మీరు అన్నారు అపవాదిని నేరుగా కసాకసాప్పుడు చేయాలని. ఆయన అన్నాడు కాదు, నేను దీన్ని తెచ్చి కోర్టులో వేశాను. ఇప్పుడు నా పరలోకమందున్న తండ్రి ఎదుట, వాక్యం ఎదుట, ఇదిగో పోరాడుతున్న నా పిల్లల ఎదుట, నేల మంటి నుండి తీసి నరులను నేను ఎలా హెచ్చించానో వాని కొవ్వు అణిగేలా చూస్తుండగా, నేను ఒక సమయమందు వాణ్ణి చట్టములోనే తెచ్చి చట్టపు తీర్పు ముందు నిలుచోబెట్టి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యము మండుచున్న అగ్నిగుండంలోనికి నేను వాణ్ణి పంపుతానన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతున్నాను? దట్స్ ద లా ఆఫ్ ద కింగ్డమ్. కళ్ళు తెరవమని కోరుతున్నాను. మెంటల్ షిఫ్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మెంటల్ షిఫ్ట్ అంటే ఊరికే మైండ్ మార్చుకోవడం కాదు,
వాక్యం మీద మనసు మార్చుకోవడం, వాక్యమును బట్టి మనసు మార్చుకోవడం, వాక్యము మీద నువ్వు విశ్వాసం ఉంచడము. అందుకే నేను చెప్పాను, రాసుకున్నారుగా, మళ్ళీ చదవాలా? లెట్ మీ రీడ్. A bulletproof mindset is faith-filled, unshakable mentality that refuses to surrender to fear, pressure, delay, opposition of visible circumstances. 2 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నేను నడుచుకొనుచున్నాము. హల్లెలూయా. అందరు చెప్పండి, కనబడేవే కాకుండా, కనబడే లోకంలోని మాటలే నమ్మకుండా విశ్వాసము వలన నడుచుకోవాలి. బుల్లెట్ ప్రూఫ్గా నీ మనస్సును మార్చుకోవాలి. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? కమాన్ కమాన్ కమాన్. 1 Timothy chapter 2 verse 13. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. యా, కరెక్ట్. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ విశ్వాసమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ఈ వాక్యం అంట పౌలు వచ్చి వాళ్ళకి బోధిస్తుంటే, ఎలా బోధిస్తున్నాడంటే, ఈ తెస్సలోనికీయులకు బోధిస్తుంటే వీళ్ళు ఎలా తీసుకుంటున్నారంట? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమేనని దానిని అంగీకరించండి. అందరు చెప్పండి, మెంటల్ షిఫ్ట్ అనండి. అంటే ఇప్పుడు నేను రాజేష్ రెడ్డి బోధిస్తున్నాడు, మీలో ఒక్కడుంటాడు ఎవడో, ఇది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని మాటే, ఇది నా దేవుని వాక్యమేనని ఒకడు తీసుకుంటున్నాడు. మెంటల్ షిఫ్ట్ వాణి. మనకేం తెలుసు? అన్న ఎందుకొని వచ్చి నాకు కొడుకుని మన ఇన్ని ఏళ్ళగా పిల్లలు లేరు కదా, మరి ఏ రోజు రాలేదు ఆ పాయింట్కి? ఆ మెంటల్ షిఫ్ట్ ఎప్పుడూ జరగల. ఎందుకు ఆ రోజు జరిగింది, వచ్చింది. నేను క్షావరపు కత్తి నా కొడుకు మీదకి రానియను, నా గర్భమి అనింది. మెంటల్ షిఫ్ట్. నేను అంగీ ముట్టుకుంటా బాగైపోతానని 12 ఏళ్ళగా అనలేదే మరి ఆమె? 12 ఏళ్ళగా జరగని ఆ షిఫ్ట్ ఆ రోజే జరిగింది. అంటే ఆమెలోనికి విశ్వాసం జన్మించిన క్షణం అది. ఆమె వాక్యాన్ని చూసిన క్షణం అది. దృశ్యమైన లోకాన్ని, కనబడే లోకాన్ని మరిచి విడిచి కనబడని దేవుని వాక్యమే సత్యమని నమ్మిన క్షణం అది. ఆ వాక్యము నాలో తప్పక నెరవేరుతుందని రూఢిగా మనసు మార్చిన క్షణం అది. బుల్లెట్ ప్రూఫ్గా మారిపోయిన క్షణం అది. ఎవరికైనా అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తున్నాడు, వీళ్ళు ఎలాంటి వాళ్ళంట, వీళ్ళల్లో ఈ విశ్వాసము మీలో చాలా మంది, అవునా ఐఎమ్ రిచ్ అన్నా, నిజమే ఐఎమ్ రిచ్. అరే బాబు, వాక్యాన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ కింద వరకే వచ్చేసింది నీ దాకా. అందుకే మీరు ఎవరిని అడిగినా మాకు అన్ని వాక్యాలు తెలుసు అంటారు. ఐ నో దిస్ వర్డ్. ఈ వాక్యం మాకు ముందే తెలిసిండే, ఆ వాక్యాలు మాకు వచ్చు, ఈ విధముగా తెలుసుకోనుంటిమి. అరే బాబు, తెలుసుకోవడానికి ఇది మెంటల్ షిఫ్ట్గా మారడానికి చాలా తేడా ఉంది. హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థమవుతుంది? వీళ్ళు ఎలా తీసుకుంటారంటే, చెప్పబడుతున్న మనిషి పౌలు నోట్లోంచి వస్తున్న వాక్యాన్ని విన్నవాళ్ళు మనుషుల వాక్యమని ఎంచేది ఎక్కడ? మనసులోనైనా కాదా? అంటే మనసులో ఇది మనుషుల వాక్యమే, ఇది మనుషులు చెప్తున్నారు కదా, ఏమో ఇప్పుడన్నా బైబిల్ ఉంది, బుక్ ఉంది, ఇన్ని అద్భుతాలు, ఇన్ని లెక్కలు, ఇన్ని కథలు జరుగుతున్నాయి. అప్పుడు ఆరంభంలో ఏమీ లేదు, అక్కడ నమ్మడానికి అవకాశమే లేదు. అక్కడ పౌలు వాక్యం చెప్తుంటే మనుషుల వాక్యమని వాళ్ళు ఎంచకుండా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించారంట. హల్లెలూయా. అంటే ఇలా బోధ వస్తుంటే, లేదు ఇది నిజంగా దేవుడు నాతో, ఎంతమంది నాతో దేవుడు మాట్లాడుతున్నారు అంటున్నాడు? మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడని స్వీకరిస్తున్నారా ఈ మాటను? దీనికి మించిన మెంటల్ షిఫ్ట్ లేదు. నువ్వు వింటున్న ఈ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. కొట్టండి. ఫర్ ఎనీథింగ్ యు ఆర్ బిలీవింగ్, యు రిసీవ్ ఇట్ రైట్ నౌ వైల్ యు ఆర్ లిజనింగ్ దిస్ సర్మన్. Romans 12:2. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనసు మారి నూతన మగుట వలన
రూపాంతరం. తెలుగులో ఇంగ్లీష్లో బాగుంటుంది. బిఈ అంటే బియు ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. అందరు చెప్పండి. తెలుగులో నేను చెప్పను దాన్ని, ఇంగ్లీష్లోనే. ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ మైండ్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇదిగో ఇట్లున్న పంది ఇట్లా నందేంది. అందరండి, పంది నంది. ఇప్పుడు దాకా అప్పులోడు కోటీశ్వరుడు, ఇప్పుడు దాకా రోగి సడన్గా ఆరోగ్యవంతుడు, ఇప్పటిదాకా కుంటిది జింక, ఇప్పటిదాకా గుడ్డిది ఇప్పుడు అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటిదాకా చెవిటిది అన్నీ వినపడుతున్నాయి. ఎక్కడిది? బియు ట్రాన్స్ఫార్మ్డ్. మారిపో, నువ్వు మారిపో, పూర్తిగా మారిపో, పరిపూర్ణతలోకి రా. బియు ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. హల్లెలూయా. అందరు చెప్పండి, మనసు మార్చుకొనుట చేత. చెప్పండి, మనసు మారి నూతనమగుట వలన. పూర్తిగా మారిపో అంటే రూపాంతరము, నీ రూపాన్ని మార్చుకో. హల్లెలూయా. చేంజ్ యువర్ పిక్చర్, చేంజ్ యువర్ అపియరెన్స్ బై చేంజింగ్ యువర్ మైండ్. బర్త్డే అంటాను చూడు, స్పెషల్గా రోజు తెల్లసొట్టేస్తాడు. కాదు, బతికే ఉండవు కదా రోజు అంటే మళ్ళీ అది ఎక్కలే. బర్త్డేకి అంత విలువ ఇచ్చినావు, రోజు బతికే ఉండవు మళ్ళీ దానికి విలువలే. అందరు చెప్పండి, పుట్టినరోజుకి విలువ, పుట్టే ఉన్న రోజులందరికీ విలువ లేదు. ఇక నేను అంటున్నాను, నాకు ప్రతిరోజు బర్త్డేనే కదా, నేను బతికే ఉన్నా కదా, బతికానని సెలబ్రేషను, బతికే ఉన్నా కదా, పుట్టానని సెలబ్రేషన్, పుట్టే ఉన్నా కదా, ఎప్పటికీ ఇంక నేను బతికే ఉన్నాను, నేను చెల్లిస్తానే ఉన్నా కదా, ఇంకా నాకు ప్రతిరోజు నా పుట్టినరోజు అని నా భావన. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? గుర్తించమని కోరుతున్నాను. ఒక మెంటల్ షిఫ్ట్ చూడండి. ఆ రోజు వైట్ షర్ట్ వేస్తావు, మీరు చూస్తే ఎప్పుడు లేని ఫ్రెష్నెస్, మళ్ళీ అదే మనమే ఆ రోజు ఫ్రెష్గా కనపడతాం. ఎందుకు కనపడతామో చూడండి, మైండ్ షిఫ్ట్ అయిందమ్మా. వాక్యం మీదకి వచ్చి ఆ వాక్యం ఏం చెప్తుందో నిరంతరం డే అండ్ నైట్ దాన్ని ధ్యానిస్తా 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 ఉంటే మనసు మారిపోతుంది. మార్చుకుంటా వస్తే ఇదిగో ఆ 12 ఏళ్ల రక్తస్రావ రోగి మనసు మార్చుకున్నట్టు నీవు ఒక క్షణానికి వచ్చి మనసు మార్చుకుంటావు, పూర్తిగా జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. అందరు చెప్పండి, పూర్తిగా మనసు మారి నూతనమగుట వలన నీ రూపమే మార్చుకుంటావు, పూర్తిగా మారిపోతావు, పూర్తిగా మారిపోతావు. ఎంతమందికి నా మాట? అందరు చెప్పండి. ఎంతమంది అంటున్నారు నేను పూర్తిగా మారిపోవాలి సార్ నా లైఫే అని? ఎక్కడ బిగిన్ అయిద్దో తెలుసా? మెంటల్ షిఫ్ట్లో బిగిన్ అయింది. మనసు వాక్యం చెప్పినట్లు దృశ్యలోకంలో జరిగేవి, అంటే నీకున్న అప్పులు, కట్టాల్సిన క్రెడిట్ కార్డులు, ఉన్న ప్రాబ్లమ్స్, సమస్యలు, అప్పులు, ఇవన్నీ చూస్తా నువ్వు ఇవే మాట్లాడతా ఇందులోనే కదిలితే మోసేలాగా మాట్లాడాలనండి అందరూ. ఫరో ఏమన్నాడు? నువ్వు నా మొహం చూడొద్దు, చూస్తే సస్తావు అన్నాడు. మోసే ఏమన్నాడు? అసలు నీ మొహం ఏం చూడను పో అన్నాడు. వచ్చి 40 లక్షల తన జనంతో ఏమంటున్నాడు? నేడు మనము చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడమంటున్నాడు. హల్లెలూయా. ఎలాంటి చూడు, అతను ఎలా షిఫ్ట్ చేసుకున్నాడు బ్రెయిన్ని అంటే హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ నేను ఇంకెప్పటికీ మిమ్మల్ని చూడను, నాకు చూసే అవసరమే లేదు. అందరు చెప్పండి, నేను ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొందాను, స్వస్థత పొందాను, ఇక మరెన్నడూ నేను ఆ రోగాన్ని చూడను. దట్స్ ఇట్. ఇలా నీ మనసు మార్చుకోవడం చేత నీలోకి రూపాంతరం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. Let's go for another example. Genesis chapter 37 verse 4. అతని సహోదరులు తమ తండ్రిని అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారి అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అందరు చెప్పండి, యోసేపనండి. జోసెఫ్కి ఏం జరిగిందో చూద్దాం. సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద, అందరు గట్టిగా చెప్పండి, పగబట్టారనండి. రాసుకోండి, రాయ్ ఆ పదం, రాయ్ పగబట్టి, రాయ్ ఫస్ట్ పగబట్టి, రాయ్ 5వ వచనం పెట్టినాయన. యోసేపు కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా
వారు అతని మీద మరి పగబట్టి, మళ్ళా పగబట్టి, ఈసారి మరి పగబట్టి, ఇంకా పగ ఎక్కువైంది. చెప్పండి గట్టిగా, పగబట్టి మరి పగబట్టి. 6వ వచనం, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేదనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీరు పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టి, రాసుకోండి, మరింత పగబట్టి రాయండి. పగబట్టి, మరీ పగబట్టి, మరింత పగబట్టి. రాయండి అమ్మ, ఇప్పుడు విడిచిపెట్టకూడదు దాన్ని. 9, అతడి ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పాను. ఏమైంది? అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరును నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ నమస్కారము చేయుదమా? అతని సహోదరులు అతని యందు, ఇప్పుడు రాసుకోండి, అసూయపడి, రాసుకోండి, పగబట్టి, మరి పగబట్టి, మరింత పగబట్టి, అసూయపడి, అయితే అతనిని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనేను. ఎక్కడ దాకా రాశారు? 11 దాకా, 11వ వచనం. ఇప్పుడు నేరుగా 18వ వచనం చూడాల. 18వ వచనం, అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేశారు. అందరు చెప్పండి, చంపాలని చూచారు అని రాయండి, రాసుకోండి, చంపాలని దురాలోచన చేశారు. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లు రాసుకుంటేనే వాక్యం అర్థం అవుతుంది, లేకపోతే వాక్యం అర్థం కాదు. ఫస్ట్ ఏంటమ్మా? గట్టిగా, మళ్ళా 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 చంపాలని దురాలోచన చేసి. 28 పెట్టు నేరుగా. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మేసిరని రాసుకో. పగబట్టి, మరి పగబట్టి, మరింత పగబట్టి, అసూయపడి, చంపాలని ప్రయత్నించి అమ్మేసేశారంట లాస్ట్కి. యోసేపు కథ అందరికి తెలుసుగా, నేను దాన్ని చెప్తాలా. అన్నలు చేసిన పని ఇది. అందరూ చెప్పండి గట్టిగా, అన్నలు చేసిన పని అనండి. తమ్ముడు అన్నాడు వచ్చి, అన్న దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంట, మీరంతా కూడా నాకు నమస్కారం పెడతారంట, మన తల్లిదండ్రులు కూడా, వాళ్ళు కూడా దేవుడు నాకు లోబరుస్తాడంట, అందరినీ నాకు లోబరుస్తాడంట అన్న, ఇట్లాంటి కళ వచ్చింది నాకు అన్నాడంట. ఊరా, మేమే నీకు వచ్చి నమస్కారం పెడతామా? నీ కిందికి లొంగి వస్తామా? మేము ఎట్లా చేస్తామో ఎట్లయితుందో చూడండి రాని ఫస్ట్ పగబట్టినారు, మరి పగబట్టినారు, మరింత పగబట్టినారు, అసూయపడినారు, చంపాలని ట్రై చేసినారు, లాస్ట్లో అమ్మి పాడుతున్నారు. ఐగుప్తుకి అమ్మినంలే. ఇప్పుడు నీ వాక్యం ఏందో, నీ వాగ్దానం ఏందో, నీ ప్రార్థనలు ఏందో, నీ కళ ఏందో ఎట్లా నెరవేరుతుందో చూస్తాపోండ్రా అని. ఎంతమంది తెలుసు కళ నెరవేరింది, అందరూ ఆయన పాదముల కిందికి వచ్చారని? మీరు గుర్తుపెట్టుకోవాలా. వాళ్లకు ఒక మెంటల్ షిఫ్ట్ జరిగింది, వీన్ని ఎలాగైనా ఇది జరగనీయకుండా చేయాలని దయ్యాల మెంటల్ షిఫ్ట్ జరిగింది. కానీ యోసేపు మెంటల్ షిఫ్ట్ చూడండి ఎలాగుందో, చూస్తే ఆశ్చర్యపోతారు. ఏమంటాడంటే జెనసిస్ 45:1, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. ఈ టైంకి అన్నదమ్ములందరూ యోసేపు దగ్గరికి వచ్చి ఉంటారు, బియ్యం కోసం, ధాన్యం కోసం వచ్చి ఉంటారు. కరువులో ధాన్యం కావాలని యోసేపు దగ్గరికి వచ్చి ఉంటారు అన్నదమ్ములు. యోసేపు తన సహోదరుల నిమిత్తము, 2వ వచనం, ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఈ అన్నదమ్ములకి కరువు వచ్చి భోజనం కోసమని ఎక్కడో ఐగుప్తులో ఉండే యోసేపు దగ్గరికి వస్తారనమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? వచ్చి బియ్యం అడగడానికని, ధాన్యం అడగడానికని అన్నదమ్ములు అందరూ వచ్చి ఉంటారనమాట.
ఈయన అన్నదమ్ముల్ని చూడగానే గుర్తుపట్టి ఏళ్ళు గెత్తి ఏడుస్తున్నాడట. ఎవరికైనా మాట్లాడదాం అవుతుందా? ఆల్రెడీ ఆయన మైండ్ షిఫ్ట్ ఎట్లుందో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎలుగెత్తి ఏడ్చి, అది ఫరో ఇంటి వారిని వినిరి. 3వ వచనం. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. నాయన ఇంకా బతికే ఉన్నాడారా అని అడుగుతున్నాడట. అన్నదమ్ములు అమ్మేసినారు కదా, వీళ్ళు పగబట్టినారు, మరింత పగబట్టినారు, అసూయపడినారు, సంపాలను చూసినారు, లాస్ట్కి అమ్మేసినారే. వాళ్ళు వచ్చి ముందర నిలబడుకుంటే నాయన ఉన్నాడా, నాయన ఇంకా బతికే అంటున్నాడు. వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళకి మాటలు రావట్లేదంట. 5వ వచనం. 4 పెట్టాను. అంతటా యోసేపు, నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళున్నట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. నన్ను అమ్మినారే మీరు, నేను ఆడ బ్లెస్ అయిపోతాను అని అమ్మేసినారే పగబట్టి, నేనేనైనా మీతో అన్నాను. చూడు ఇంకా పోవాల, కథ దండిగుంది. 5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు. బా అందరు చెప్పండి, ఇంత గొప్పోడు ఎట్లయినాడనండి? దేశాలకు అన్నం పెట్టే ఆపన్న హస్తంగా ఇతను ఎలా మారాడో చూడండి. అతనికి ఎంత పెద్ద మెంటల్ షిఫ్ట్ జరిగిందో. ఏమంటాడంటే, అయినను నన్ను అమ్మినారన్న మీరు, అయినను నేను ఇక్కడికి వచ్చేటట్లా మీరు నన్ను అమ్మి వేసినందుకు బాధపడద్దండి. అది మీకు సంతాపము పుట్టింపనివద్దండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కొట్టండి అయ్యా! వాట్ ఏ మెంటల్ షిఫ్ట్! అంటే అమ్మేసిన రోజు నుంచి ఒక్క రోజన్నా అన్నల్ని తిట్టుకొని ఉంటాడా? దొంగలు రా నాయన, దొంగ అన్నలు నాకు జత అయినారు, పనికి మాల నాయలు నన్ను అమ్మి పారేసారు కదరా, మంచిగా బిర్యానీ తింటాంటి ఈడ అడుగు పడుగు తినాల్సి వస్తున్నది, నా జీవితం ఏంది ఇలా అయిపోయింది అని ఒక్కరోజన్నా తిట్టుకున్నాడా? ఈ రోజు ఈ మాట మాట్లాడుతున్నాడు అన్న ఎదురుకు వస్తే. కానీ రోజు ఇతను ఏమనుకొని ఉంటాడు ఇంట్లో? నన్ను అమ్మారంటే, నన్ను అమ్మేశారంటే, నన్ను ఇన్ని కష్టాలకు గురి చేశారంటే, నేను ఇక్కడ ఇంత బానిస అయిపోయానంటే, నాకు ఆ కల వచ్చిందిగా, నా దేవుడు నన్ను గొప్ప చేస్తానన్నాడుగా, దేవుడికి ఏదో ప్రణాళిక ఉంది, సమస్తము సమకూడి మేలుకై జరుగుతుంది అనుకుంటూ ఉన్నాడేమో రోజంతా. హల్లెలూయా! అందరు చెప్పండి, అన్నలు దొరికిన వేళే ఈ మాట మాట్లాడుతుంటే, దొరకని వేళల్లో కూర్చొని దేవుణ్ణి ఎంత ధ్యానించాడో చూడండి అమ్మా. ఇప్పుడు మనల్ని అమ్మేసిన వాళ్ళు మనల్ని బాగా దొరికినానికి ఏమంటాం? లే సిగ్గులేనాడు, అమ్మినావు కుదిరా బుద్ధులే అంటే మా అన్నమని చెప్పండి. సిగ్గు లేక మళ్ళీ నా దగ్గరికే బియ్యం పెట్టమని అడుగుతాండవరా? ఎట్లొచ్చి అడుగుతాండవరా సిగ్గులేనోడా? ఎవరికైనా మాట్లాడుతూ అవుతుందా? ఏందో పెద్ద నువ్వు అంతా ఇక్కడ ఎక్కడ దైవరూపివి, ఇక్కడ శుద్ధపూసంగి, ఇట్లా లోపములు లేని నిష్కల్మషమైన మచ్చేలేని మహానుభావుడు ఇతను. లోపములు లేని వాడెవడు? ఎవరికైనా ఇతరులలో లోపాలు కనబడుతుంటాయా? ఎక్కువ ఏం లేదు, ఒకటి తెచ్చి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది, అంత సెట్. అట్లా కనపడినప్పుడల్లా మనం ఒకటి సరుచుకున్నామంటే ఆడికి సెట్ అయిపోతాం మనం. ఎవరు మనల్ని కొట్టరు కాబట్టి మనమే కొట్టుకోవాలి అంతే. ఇతరుల లోపములు నీలో కనబడతానే ఉంటాయా? ఎందుకు అన్న చూడు, ఏమన్నా మెంటల్ షిఫ్ట్ చూడు. అంత గొప్పడు ఊరికి కాలనైనా మెంటల్ షిఫ్ట్ జరిగింది. అతనికి ఎంత ఫెయిత్ చూడు, ఎంత విశ్వాసం చూడు. అన్ని ప్రతికూలాల మధ్య అమ్మేసి పోతుంటే, పగబట్టి లేపేసి అమ్మేసి బానిసలుగా పోతుంటే, రోజు బానిస కూడు తింటుంటే ఏం మైండ్లో ఏమొచ్చిందంట? నా దేవుడు చెప్పినాడు, నా దేవుడు చెప్పినాడు, నా దేవుడు చెప్పినాడు, నా దేవుడు చెప్పినాడు, నాకు 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 మహిమ కోసమే, మహిమ కోసమే, మహిమ కోసమే, మహిమ కోసమే నేను గొప్పనవుతా, 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 గొప్పనవుతా. మీకు అర్థం కావట్లా? వాళ్ళు బానిసలు అనుకుంటున్నారు, కానీ అప్పుడే రాచరికం ఇతను లోపలికే వచ్చేసింది అప్పుడే. హల్లెలూయా! ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూడడానికి బానిసే, కానీ లోపల ఎప్పుడో రాజరిక మనస్సు వచ్చేసింది. హల్లెలూయా! హిస్ మైండ్ వాస్ షిఫ్టెడ్. చూడేమంటున్నాడు? ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపాడు.
కోట్ చేస్తున్నాడు. ఆ కోట్ మాటలు చూడ, దేవుడు నన్ను పంపాడు. దట్ వాజ్ హిస్ మైండ్ సెట్. దేవుడు నన్ను పంపాడు, దట్ వాజ్ హిస్ మైండ్ సెట్. అందరు చెప్పండి, వాగ్దానం ఉంది. చెప్పండి, వాగ్దానం ఉంది, వాక్యం ఉంది, నమ్ముతున్నాను, అయినా నాకు కీడు జరిగింది. చెప్పండి, ఏదో నా మేలు కొరకే ఈ ఆలస్యం అనండి. చెప్పండి గట్టిగా, ఏదో నా మేలు కొరకే ఈ ఆలస్యము, నా మహిమ కొరకే ఈ ఆలస్యము, నా గొప్ప రోజుల కొరకే ఈ ఆలస్యము, ఈ శ్రమలన్నీ నా మహిమ గల దినములను నా కళ్ళతో చూచుటకే. దట్ షుడ్ బి యువర్ మైండ్ షిఫ్ట్. వర్స్ 6. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. మళ్ళీ కన్ఫర్మేషన్. అన్నా, మిమ్మల్ని ఎలాగైనా బతికించుకొని మన సంతానము, మన వంశము నిలబడాలని చెప్పి నన్ను మా అన్నల చేత వాళ్ళ ద్వేషాన్ని వాడుకొని నన్ను అమ్మిస్తే కూడా దాన్ని వాడుకొని నా దేవుడు దెయ్యంతో చేయగలిపినా దాన్ని వాడుకొని మనందరి ప్రాణాలు కాపాడడానికే నన్ను చేశారు. మీరేం బాధపడకండి నాన్న, మీరు దాన్ని నిందారోపణ. అయ్యో అయ్యో అయ్యో, భార్య తప్పు చేస్తే తట్టుకోలేనోడా, పిల్లలు తప్పు చేస్తే తట్టుకోలేనోడా, భర్త ఒక్క మాట అంటే ఓర్చుకోలేనివాడా, ఇతన్ని చూడయా మెంటల్ షిఫ్ట్ ఏం జరిగాను. బ్రాకటా బ్రాకెటే మ్రాకోజోం గ్రహాన్ డెక్లరేటే క్రోహోడా ఫెయిన్ టహాన్ టెకెలే. అందరు చెప్పండి, ప్రేమయందు నిలిచి ఉంటే పోరాదా. సేంగ్రాటో క్రోన్ డెగ్రేడే. చూడాలా 45:8. కాబట్టి దేవుడే గాని, ఎన్నిసార్లు కన్ఫర్మ్ చెప్పండి గట్టిగా, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. మళ్ళా కన్ఫర్మేషన్. ఆయన మైండ్ సెట్ చూడట్లేదు. నన్ను అమ్మి అంటే ఆయన భాషలో అమ్మింది మీరు కాదులే, నా దేవుడు అమ్మించాడులే, నీకు తెలుదులే అన్నట్లు చెప్తున్నాడు. పగబట్టింది మీరు కాదులేనా, దేవుడు చేశానులే ప్లాన్గా అంటున్నాడు. వాట్ ఏ మెంటల్ షిఫ్ట్. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించాను. హల్లెలూయా. దట్స్ హిస్ ప్లాన్. అందుకే నా సఫరింగ్, అందుకే మీరు నన్ను నమ్మారు. నాకు తెలుసు. మెంటల్ షిఫ్ట్. 9. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపును దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీద ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దని చెప్పండి. పదండి, నన్ను ఒక దేశం మీద అధిపతిగా చేశాడని చెప్పండి, నాన్నకు తీసుకొని రమ్మంటున్నాడంట. జెనసిస్ 50:20. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కొట్టండమ్మ గట్టిగా. వారే మైటీ గాడ్. మీరేమో కీడు చేయాలనుకున్నారు, నాకైతే మేలే జరిగింది, మేలుకై దేవుడు ప్లాన్ చేశాడు అంటున్నాడు. చెప్పండి గట్టిగా, మేజర్ మెంటల్ షిఫ్ట్ అనండి. అంటే తన ఉద్దేశంలో అన్నల్ని తిట్టుకోవడం కానీ, అన్న గురించి అనుకోవడం కానీ, అమ్మిరి గదరా అని కానీ ఎక్కడా లేకుండా ఎప్పుడు తన ప్రేమను కాపాడుకుంటా వచ్చాడు. ఎప్పుడు మనసంతా ఆయన వాగ్దానం మీద, ఆయన చెప్పిన మాట మీద, నాకు ఇచ్చిన కళ మీద. అవును, నాకు కళ ఇచ్చాడు, నా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను గొప్ప చేస్తానన్నాడు. దాని మీద తప్ప మరి దీని మీద అతని మనసు లేదు. హల్లెలూయా. ఎంతమంది అన్నారు మెంటల్ షిఫ్ట్ జరిగిందని? వాట్ ఏ మైటీ గాడ్. చూద్దాం, ఇది చూడాల్సిందే ఈరోజు. దీన్ని చీల్చేసి చండాల. 1 John 3:13. ఇప్పుడు ప్రేమ గురించి నేర్చుకుంటాం. ఒక 2 నిమిషాలు ఆగండి. సహోదరులారా, లోకమును మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడద్దండి. చెప్పండి గట్టిగా, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఆశ్చర్యపడద్దు. అన్నలు నిన్ను ద్వేషించిన, అక్క చెల్లెళ్ళు నిన్ను ద్వేషించిన, భార్య నిన్ను ద్వేషించిన, మొగుడు నిన్ను ద్వేషించిన, పిల్లలే నీకు విరోధులైనా
నువ్వు ఏం ఆశ్చర్యపడద్దు. 14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. అందరూ చెప్పండి, మనలో ప్రేమ ఉంది కాబట్టి మరణము నుండి జీవములోకి వచ్చామనండి. యోసేపును అమ్ముతానే ఇంకా మనోడు బతుకు బస్ స్టాండ్ కావాలి కదన్నా, న్యాయానికైతే బతికేదే బరువు కదా బానిస. కానీ ఎందులోకి వచ్చాడు? మరణములో నుండి జీవములోకి వచ్చాడు. దేనికి వచ్చాడంట? ప్రేమ. కొట్టమా, జస్ట్ హీ లివ్డ్ ఇన్ లైఫ్, హీ సా లైఫ్. చూడండి, ఎక్కడికి పోతే అక్కడ పై చేయి, ఎక్కడికి పోతే అక్కడ పై చేయి. కారణం ఏమంట అతనిలో? లవ్. లవ్ ఈజ్ ద బిగ్గెస్ట్ చాయిస్ దట్ యు మే. లవ్, హ్యావింగ్ లవ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మైండ్ షిఫ్ట్. నీ జీవితంలో నేను ప్రేమిస్తాననడం కంటే మెంటల్ షిఫ్ట్ ఇంకోటి లేదు. అంటే అందరూ ద్వేషిస్తున్నప్పుడు కూడా నేను ప్రేమలోనే ఉంటా, అది దానికంటే మెంటల్ షిఫ్ట్ ఏం లేదు. ఇంకా అది యోసేపులా హెచ్చిస్తుంది నిన్ను. హల్లెలూయా. చూడండి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అందరు చెప్పండి, ప్రేమ లేనివాడా మరణమందు నిలిచి ఉన్నావు. అన్నా క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మమ్మల్ని విడిపించాను. మా మీద మరణము లేదు, వ్యాధి లేమి మరణము మాలో లేదో 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 కచ్చబెట్టుకో, ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా అర్థమవుతుందా? ప్రేమ లేనివాడా వాడు ఎక్కడ నిలిచి ఉన్నాడంట? క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షావిధి లేదని ఉంది వాక్యంలో. నో మోర్ కండమేషన్. మనం లోపల గద్దింపే లేదు. ఇంకా మనము క్రీస్తు మనతో సమాధాన పడ్డాడు. అందరు చెప్పండి, దేవుడు తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయలేడు. అంటే నువ్వు ప్రేమలో నిలిచి ఉండకుండా కక్ష, కార్పణ్యము, ద్వేషము, నాశనములో నిలిచి ఉంటే నిన్ను ఎంకరేజ్ చేస్తాడు ఆయన. నిన్ను ప్రేమించేటట్లా మారుస్తాడు. వాక్యం చెప్పి 1కి 1000 సార్లు ప్రేమలో నిలిచి ఉండే సామర్థ్యం ఇస్తాడే తప్ప నిన్ను అనవసరంగా ఆశీర్వదించి గొప్ప చేస్తాడని అనుకోమాక. చూడాల మాట. మనము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. యు ఆర్ స్టాండింగ్ అట్ ద డోర్ ఆఫ్ డెత్. యు హ్యావ్ టు డై. అందుకే నరకం నీకోసమే నాయన నరకం రెడీగా ఉండేది. యూ విల్ గో టు హెల్ డైరెక్ట్లీ. యూ కెనాట్ బైపాస్ దట్. 15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. సింపుల్గా తెలుసు కదా మీకు. ద్వేషించేవాడా నువ్వు హంతకుడవే. హంతకుడిని నేను పరలోకానికి చేర్చుకోను కదా, మీకు అందరికీ తెలుసు కదా అంటున్నాడు ఆయన. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పాలా. సహోదరుని ద్వేషించేవాడు అంటే సొంతం అన్నదమ్ముడిని ద్వేషించేవానికి ఇది ఉంటే సొంతం భార్యని ద్వేషించేవాడిని ఏమనాలా? వానికి ఏముండదు. భార్యను, భర్తని, తన సొంత ఇంటి వారిని, తల్లిదండ్రులను ప్రేమించని వాడికి ఏముంటుంది తెలుసా? కడ్డీలు తీసుకొని పురుస్తూ ఉంటారు, ఇట్లా కుళ్ళబురుస్తూ ఉంటారు నరకంలో అని. అందరు పక్కన ఎన్నాళ్ళు అనండి, టైం తెలుదంట, పురుస్తూనే ఉంటారంట. అంతేగా నేను చెప్పట్లా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం అంత అర్థం అంటే ఏ నరహంతకుడు పరలోకానికి రాడని మీకు తెలుసు కదా. హంతకుల్ని నేను తెచ్చింది పరలోకంలో పెట్టుకుంటానా ఏంటి అంటున్నాడు ఆయన. 16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. బాబా, యేసయ్య మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమ అంటే ఏంటంటే నువ్వు మంచిగుంటే నేను మంచిగుంటా చూడు, నువ్వు పద్ధతికుంటే నేను పద్ధతిగా ఉంటా, నువ్వు చెడ్డోడు అయితే నాకంటే చెడ్డోడు లేడు. వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే చూస్తా కూర్చోవాలా. మెత్తగుంటే ఒత్తుతారు. మనం మెత్తగా ఉండకూడదు, చూపించాల మనం ఏంటనేది. వందే న్యాయమా, ఎట్ట న్యాయమయ్యరా, ఎట్ట రాయరా న్యాయము, రారా నీ న్యాయం ఏందో. వద్దు, అందరు చెప్పండి, వద్దుద్దనండి. ద్వేషించువాడు ఎందులో నిల్చున్నాడంట? మరణమందు. వాడు నిత్య జీవం ఉందే వాడిలో, వాడు తప్పక సావుకు రెడీ అవ్వాల్సిందే. కానీ వాక్యం అంటుంది, ప్రేమించేవాడా నీవు నిత్య జీవంలోకి దాటావు. హల్లెలూయా. చూడండి, మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము
కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. అంటే నీ భార్య నీకు విరోధముగా ఉందా, నీకు నచ్చట్లేదా, ప్రాణం పెట్టు కానీ అసహించుకోమాక, ప్రాణం పెట్టు కానీ ఆమెను దుర్భాషాడమాక, ప్రాణమైనా వదులుకో, నెమ్మదిగా బాధలు భరించి భరించి భరించి, అంతేగాని ద్వేషించమాక. అన్నీ పోగొట్టుకోవాల్సి వచ్చిందా అన్నదమ్ముల కోసం, అక్కచెల్లెళ్ళ కోసం, అన్నీ పోగొట్టుకునే రోజు వచ్చిందా, లేకపోతే అన్నీ వదులుకోవాలా, మొత్తం వదిలేసి బస్ స్టాండ్కి రా, ద్వేషించమాక. ఆస్తులు గొడవల వదిలే, అన్నీ వదిలే. కానీ గొడవపడి మనసులు గాయపరుచుకొని ద్వేషములు మాత్రం అంతరంగంలో పెట్టుకోనే కూడదు. పెట్టుకున్నావా ఎక్కడున్నావంట హంతకుడవే, పెట్టుకున్నావా మరణమందు నిలిచి ఉన్నావే, అన్నీ పోగొట్టుకో. ఈ మెంటల్ షిఫ్ట్ యోసేపుకు జరిగింది. అందుకే ఒక ఐగుప్తు దేశానికి నాయకుడు అయిపోయాడు. కొట్టండి అమ్మా. ఎక్కడో అంతమై, ఒకవేళ మెంటల్ షిఫ్ట్ జోసెఫ్కి జరగలేదు అనుకుందాం, ఇలాగా ఏం జరుగుండే చెప్పండి? ద్వేషమందు నిలిచి ఉండేవాడు యోసేపు. అప్పుడు యోసేపుకి ఏమొచ్చేది? ఫేవర్కి బదులుగా మరణము చుట్టేది. హలో, ఫేవర్ అంటే కటాక్షము. ఎక్కడి పోతే అక్కడ బ్లెస్సింగ్, ఎక్కడ పోతే అక్కడ బ్లెస్సింగ్. యోసేపుకు దేవుడు తోడై ఉండెను, అతను చేసినదంతా సఫలమాయను. ఎలాగా? ఇతను ప్రేమ యందు నిలిచి ఉన్నాడు, మొత్తం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూడండి, ఇతను ద్వేషం సామాన్లు గడిపిస్తారు, పిల్లలు మోపిస్తుంటారు, నాతో మట్టి మోపిస్తుంటారు, సిమెంట్. దీనికి కారణం అంతా మా అన్నగాడే. మా అన్నగాడే అంత గబ్బు చేసిరి, నా బతుకుని ఇట్లా ఈడ్చి ఇదిగో వీటికి చేసిరి, నన్ను అమ్మేసిరి, బానిసగా అమ్మేసిరి అనుకుంటుంటే ఇప్పుడు ఏమొచ్చిండేది? ద్వేషము. ద్వేషమందు నిలుచున్నవాడు ఎందులో నిలుచున్నాడు? మరణము. అంటే యోసేపుకి ఏమొచ్చేది? మహిమకు ముందు మరణం. 7వ చోట ఆ రాజు అమ్మగారు చీరేసి కమాననింది అంటే ఏమన్నాడు? అయ్యగారు ఉరికినాడు. వీడు దొరికింటే ఆ రోజు సావాలి. యాక్చువల్గా స్పాట్ ఉంది ఆల్రెడీ. సచ్చే ఆయన రోజు సచ్చేకి ఎన్ని స్పాట్లు జైల్లో ఉన్నాడు, లేపేయాలా, చంపాలా, ఆల్రెడీ స్పాట్ ఉంది, చంపేకి. తప్పించుకున్నాడా లేదా? చెప్పండి గట్టిగా. ప్రేమ యందు నిలిచుండేవాడా నిన్ను చంపడానికి 100 స్పాట్లు పెట్టినా ఒక్క స్పాట్లో కూడా వాడు నిన్ను దొరికించుకోలేడు. ఎందుకంటే నీవు నిత్య జీవములో ఉన్నావు. No one can destroy you because you are in love. God is love. దేవుణ్ణి ఎవడైనా చేయగలడా? ఎందుకంటే తెలుసా, ఆయనలో ప్రేమ లేదంటే ఆయనే ప్రేమ. కొట్టు ఎగాదే ప్రాటాక. అందరూ చెప్పండి, దేవుణ్ణి ఎవరు చంపగలరా? ఎవరైనా. ఎందుకు అనండి, గట్టిగా చెప్పాలి. ఎందుకు? ఆయనలో ప్రేమ ఉండదు, ఆయనే ప్రేమ కాబట్టి. No one can kill love. ప్రేమ మరణము కంటే బలమైనది. No one can kill love. There is no destruction of love. ప్రేమను నాశనం అవ్వడం ఎప్పటికీ చూడవు. ప్రేమ నిలిచి ఉంటుంది. అందుకే వాక్యం ఉంది, ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. ఇట్ లివ్స్ లాంగ్ లైక్ జీసస్. యేసయ్య దేవుడు ఎంత కాలం ఉంటారో అంతకాలం ప్రేమ నిలిచే ఉంటుందంట. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. బ్రాకెటెక్లెరడో. అందరు చెప్పండి, సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టాల్సి వస్తే ప్రాణము పెట్టడానికి బద్ధులమై ఉన్నామంట. అంతే తప్ప ద్వేషం మాత్రం పెట్టుకో. మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉన్నారా? చేతండి. నాకున్నారు సార్ కొంతమంది, నాకు వాళ్ళని చూస్తే అసలు వండుతుంది సార్. నాకు మానే ప్రాణం పెట్టాల్సి వస్తే కూడా వాళ్ళ కోసం పెట్టే. ద్వేషించడానికి నీకు అధికారమే లేదు, హక్కే లేదు. వదిలే. నువ్వు ప్రేమ యందుండేవాడా నిత్య జీవమందున్నావు. ఎవడు ద్వేషమందున్నాడో వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇది సహోదరులకే. భార్యకైతే ప్రాణం కాదు, అన్నీ వదిలే, ఇప్పుడే వదిలే. అదే భర్తకైతే నీకు అసలు లైటింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ట్రీట్ యువర్ వైఫ్ యాజ్ యువర్ డాటర్. ఒక్క ప్రాబ్లం కూడా రాదు ఇంట్లో. ఆరేనేంది కూతురేందన్నా, అంత పోలికే బాగాలేదు. దాని అర్థం ఏమిటంటే, నీ కూతురు ఏదన్నా తప్పు చేస్తే, ఇప్పుడు నా బిడ్డ ఏం తప్పు చేస్తే ఏమంటా నేను వెనుకేసుకొస్తా. ఎలాగంటే ఎన్నో పొరపాట్లు జరిగిపోయి ఉంటాయి, అయినా చెప్పకుండా పెళ్లి చేద్దామా? అందరం చేద్దాం. ఇట కొడుకు తాగుతాడు, అమ్మ తల్లి చెప్పుద్ది వచ్చి, నా కొడుకు శుద్ధ సువర్ణమమ్మ, వాడు అంత అమాయకుడమ్మ అంటారు. ఏది సంబంధానికి వచ్చిన వాడు ఎట్లుంటాడు తెలుసా? రాజు చేసి కంటే దయంకరంగా ఉంటాడు. వాడు దెయ్యం చూసినా ఒకటే, వాడిని చూసినా ఒకటే, అట్లుంటాడు.
ఇప్పుడు అలాంటోనికి కూడా నువ్వేం చేయాలంట? వాడిని ప్రేమించ తప్పదురా నాయనా. పోతా, పుట్టింటికి పోతా, డాకులు ఎత్తా, నేనేంటికి భరించాలా? మరి యేసు ప్రభు నిన్నెందుకు భరించాలనుకుంటే? అందరు చెప్పండి, ఆయన మనకు ప్రాణము పెట్టినట్లు మనము, ఇది సహోదరుల గురించి. మన భార్యకి అయితే ఇచ్చిపడేయాలి, అప్పుడే ప్రాణం. తీసుకోవే, ఏం కావాలో నీకు, కిడ్నీ తీసుకో, గుండె తీసుకో, నిన్ను భరిస్తా, తీసుకో, ఏమన్నా తీసుకో. నాకు నీ మీద ద్వేషం రానే రాదు. ఇదిగో నా బిడ్డ మీద నాకు ద్వేషం వస్తుందా? అన్నీ పక్క మూసిపెట్టి పెళ్లి చేస్తాగా, అన్నీ పక్క పెట్టి పెళ్లి చేస్తాగా నేను. వానికి షుగర్ ఉంటే షుగర్ అమ్మవానికి లేదే, ఏం లేవు, మా వాడంతా బాగున్నాడు, ఆరోగ్యవంతుడు, వానికి ఇన్ని జబ్బు పుట్టాలు, అన్నీ మూసిపెట్టి చేస్తావే, ఏదో ఒకటి చెప్తావే, మాయ మాటలన్నీ. ఏమొచ్చి అందరు చెప్పండి పక్కన ఏంటి అని అండి. ఎందుకంటే నువ్వు కొడుకుని నీ బిడ్డను కూతురులా కొడుకులా చూసావు. అందుకే నేను చెప్తాను, ట్రీట్ యువర్ వైఫ్ యాజ్ యువర్ డాటర్, ట్రీట్ యువర్ హస్బెండ్ యాజ్ యువర్ ఫస్ట్ సన్. నీ మొదటి కొడుకు ఎవరు నీకు? నీ భర్తే. నీకు మొదటి బిడ్డ ఎవరు నీకు? నీ భార్యే. నువ్వు ఇలా చూడు, నన్ను వచ్చి మళ్ళా కలు. నీ కుటుంబంలో, నీ ఫ్యామిలీలో ఏదన్నా ప్రాబ్లం, అది ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి నేను చెప్పించేయండి. పెళ్లి చేసుకున్నాక మంచి సమయం చూసి మేము చెప్పండి, నువ్వు నా మొదటి కొడుకులాగా నిన్ను చూస్తానేనని. నీలో అంటే దాని అర్థం ఏంటి? లోపములైనా తప్పిదములైనా భరిస్తామే తప్ప దాన్ని మనం ద్వేషంగా, వారి నాశనంగా మనం చూడం కదా. వాళ్ళని పిల్లల్లో లోపాలు ఉన్నాయని తప్పించుకొని పోతామా? నేను పోతా పుట్టింటికి, ఈయనెందుకు భరించాలా? మా అమ్మ నాయన నన్ను ఎట్లా సాకినారు? ఏమన్నా నల్లారు ముద్దుగా సాక్కుంటే వీడికిచ్చిరి, వీడు ఇన్ని కష్టాలు పెడతాడు నన్ను తీసుకొచ్చి. ఇప్పుడు నీ కొడుకు వాళ్ళు లోపాలు, వాడు తాగొస్తాడు, తిరిగి వస్తాడు, ఇంటికి వచ్చి కక్కుతాడు, ఏమంటావు? దొరికన్నా కంచినంటావు. మళ్ళీ రొంత తిన్నైనా స్నానం చేయపోయినైనా స్నానం చెప్పి కక్కిందా వెళ్ళి లేపుకొని మరి అలాగే చూస్తావా లేదా? కొడుకుని, నీ కడుపున పుట్టిన కొడుకు అనుకో, నీ భర్తని భరించుగా. ఏందన్నా భరించమంటావు? ఎట్లా భరించేది నా విని? నీ కొడుకు చూడు మళ్ళంగా, నాకు అర్థం కాలేదు, నువ్వే భరించుకోగా. ఎప్పుడంటే వాడు నిన్ను శారీరక చిత్రవద చేస్తుంటే తప్ప. నువ్వు ఎప్పుడు తప్పుకోవాలంటే నిన్ను శారీరకంగా, మానసికంగా నిన్ను హింసించి చిత్రవద చేస్తుంటే తప్ప నువ్వు అన్ని వదలొద్దు, విడిచిపెట్టద్దు, ఆ భార్యను విడిచిపెట్టవద్దు. దేవుడు నిన్ను ఎంత కనపరుస్తాడంటే రానున్న దినాల్లో యేసేపులా నిన్ను హెచ్చిస్తాడు. కొన్ని వచనాలు చెప్తాను, రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి ఇవి. 1 John 4:16-21, 1 యోహాను 4వ అధ్యాయము 16 నుంచి 21వ వచనం దాకా చదువుకోవాలి. కీర్తనలు 27వ అధ్యాయం మొత్తం చదువుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం దాకా. హల్లెలూయా. మాట పడడం అనేది నేర్చుకోవాలా. ఎవరైనా ఒక మాట అంటే తీసుకోవడం రావాలా. నాకు చాలా కష్టం అది. నాకు ఎట్లుంటుందంటే ప్రాణం తీసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మామూలుగా నా స్వభావం అది. ఈ అంత పడే బదులు ఈ ప్రాణం తీసుకుంటే ఇంకటితో మాట పడేది ఉంటుంది కదా, అంత స్వభావం నాది. కానీ నాకు ఒకటి అర్థమైంది, నేను గర్వంలో నుండి వైదొలగాలన్నా, ప్రేమయందే నిలిచి ఉండాలన్నా మాట పడడము, మాట తీసుకోవడం నేర్చుకోవాలా. దాన్నే లాంగ్ సఫరింగ్ అంటారు. దీర్ఘశాంతవంతుడు ఆయన అలా ఓర్పుగా ఉండగలడంట. అందుకే ఎవరన్నా ఏమన్నా అన్నా దాన్ని వదిలేసి క్షమించి మరలా వారితో ప్రేమగా ఉండడాన్ని అలవాటు చేసుకుంటున్నాను. అందరూ నేర్చుకోవాలి. అదేమన్నా గొప్ప సంగతి కాదు అది. అందరూ చెప్పండి, మనకు ఆయన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు. ఆలోచించ, ఇచ్చి ఉండమంటున్నాడా, ఇవ్వకుండా ఉండమన్నాడా? ప్రేమ గల ఆత్మలాగా నిన్ను చేసి నిన్ను నూతన సృష్టిగా ప్రేమించగల ఆత్మను నీకిచ్చి ప్రేమించమంటున్నాడు. అంటే ఎత్తే సామర్థ్యం ఇచ్చి ఎత్తమంటున్నాడు. నీకు ప్రేమించే మనసు ఇచ్చిన, హృదయం ఇచ్చిన, అట్టి ఆత్మనిచ్చిన నువ్వు ప్రేమించలేను అంటే నీకు దెబ్బలు పడాలి కదా. అందరు చెప్పండి, నేను ప్రేమ గలవాడను, ప్రేమించగలను. అందరు చెప్పండి, నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను అంటే తప్పది. వాక్యం నువ్వు ప్రేమించగలవు. నీవేం స్పిరిట్?
స్పిరిట్ ఆఫ్ లవ్ యు హ్యావ్. అందరూ చెప్పండి, నా పేరు ప్రేమ. ఎవరన్నా ప్రేమలు ఉన్నారేడా? అంతా ప్రేమలమే అన్న. చెప్పండి గట్టిగా, అందరం చెప్పండి, ప్రేమ అనండి. We call ourselves as love. My name is love. ఎంత ప్రాణము పెట్టడానికైనా ముందుకు వస్తామేమో తప్ప ద్వేషించడానికి మాత్రం ముందుకు రాకూడదు. దట్ షుడ్ బి అవర్ స్టాండ్. అందరు చెప్పండి, ఆ నిర్ణయం. అందరు చెప్పండి, ఒక నిర్ణయం అనండి. ప్రాణము పెట్టడానికైనా ముందుకు వస్తామేమో కానీ ద్వేషించడానికి మాత్రం మేము వెనుకడిగే వేస్తాము. హల్లెలూయా. దట్ షుడ్ బి అవర్ స్టాండ్. దట్ షుడ్ బి అవర్ మైండ్ సెట్. గుర్తించండి. అట్లని దుష్టులు శత్రువుల యొద్దకు వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానక్క అనమని కాదు. ద్వేషాన్ని క్యారీ చేయొద్దు. వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నిలబడిన రోజు కూడా నీలో నుంచి ప్రేమ తప్ప వేరేది రాకూడదు. హల్లెలూయా. ఎవరితో ఎలా ఉండాలనేది జ్ఞానము. ఇది భార్యకు వర్తించదు. ఆమె దగ్గర కూడా జ్ఞానం చూపుతాననకూడదు. డైరెక్ట్గా వెళ్ళిపోవాలా, కాలు పట్టేసుకో, ఏమైనా పట్టేసుకో, బట్ సమాధానపడు. తెల్లవారే లోపు అసమాధానము నీ జీవితంలో ఉండరాదు. ఎంతమందికి ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ కంటే ప్రేమ పాఠం ఎక్కింది? బుల్లెట్ ప్రూఫ్ మైండ్ ఉన్నోడే ప్రేమించగలుగుతాడు, ఎవడంటే వాడు ప్రేమించలేడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగుస్తుంది. పరలోకమందున తండ్రి, ఇవాళ మాతో మాట్లాడేవు నాయన. తండ్రి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అసలు ప్రేమ అంటే ఏంటంటే ఇతరులను అసహించుకోకుండా, భారముగా భావించకుండా, ప్రాణము పెట్టడానికి కూడా వెనకాడనిదే ప్రేమ అని. ఇదిగో ప్రేమ అంటే ఏంటంటే నీవు మా కొరకు ప్రాణం ఇచ్చావే, దాన్నే ప్రేమగా చెప్పావయ్యా. మేము నమ్ముతున్నాము. ఇదిగో మాకు సరిపోని వారు, మమ్మల్ని బాధించిన వారు, మమ్మల్ని కష్టపెట్టిన వారు, మమ్మల్ని మాటలు అనిన వారు, ఇదిగో మమ్మల్ని తగ్గించి మాట్లాడిన వారు అయ్యా, ఇదిగో మమ్మల్ని అనుమానపడిన వారు మాలో కలరయ్యా. అయితే మేమేమన్నా అంత నీతిమంతులమా? ఏ లోపము లేని ఇతరుల లోపాలను మాత్రమే పట్టగలిగేంత శుద్ధలమా మేము? అయినా కూడా మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా, మమ్మల్ని నరకము నుండి తప్పించినావు కదా, నిత్యరాజ్యానికి నన్ను వారసునిగా చేసినావు కదా. మా లోపములున్నను మరి మేమే నీ కృపా కనికరములతో బతుకుచుండగా ఇతరుల ఎడల మేము కృపను కనికరమును చూపకపోతే అది ఏమి న్యాయము? అందుకే మేము ప్రేమను, విశ్వాసాన్ని, బలాన్ని, ప్రతికూలతల మధ్య కూడా మా ఈ బుల్లెట్ ప్రూఫ్ మనస్తత్వాన్ని కాపాడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ఆ 12 ఏళ్ల రక్తస్రావ రోగి ఎలాగైతే తన మనసు మార్చుకుని ఇదిగో మొన్నటి దాకా కనబడే లోకంలోనే ప్రయాసపడింది, ఎప్పుడైతే నేను అంగీ ముట్టుకుంటాను బాగైపోతానని విశ్వాసంతో ఆమె మనసు మార్చుకొనినో అప్పుడే ఆమె అద్భుతాన్ని పొందినట్లు, ఇదిగో నేను మరలా ఈ ఐగుప్తులను చూడరు అని మనసు మార్చుకున్నట్లు, ఇదిగో నాయన మా పిల్లలు కూడా మరలా మేము రోగాన్ని, మరలా మేము ఈ ఆర్థిక సమస్యలను, ఈ గడ్డుతనాన్ని, ఈ కుటుంబ వ్యసనాలను, ఈ కుటుంబ సమస్యలను మేము చూడమని ఎవరైతే విశ్వసించి రోజు ఈ మాటను పొందుకొని ఉన్నారో మరెన్నడును వారు ఈ నేటి దినము వరకు పోరాడిన, బాధింపబడిన ఆ శత్రువులను మరెన్నడు చూడకుందురుగాకని ప్రవచిస్తున్నాము తండ్రి. ప్రభువాని కృపను అనుగ్రహించి ఎట్టి వ్యాధి గల వారైనా, వారు ఏ వ్యాధిలో ఉన్నా, అది నొప్పి, భయము, వేదన, ఆర్థిక ఇబ్బంది, కుటుంబ సమస్య, భర్త, భార్య, పిల్లల సమస్యలు, అది సమస్యలు ఎలాంటివైనా వారిని దాని నుంచి విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. వేడుకొనుచున్నాము తండ్రి. వేడుకొనుచున్నాము తండ్రి. వేడుకొనుచున్నాము తండ్రి. వేడుకొనుచున్నాము అయ్యా. వీరిని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మా సంఘం పట్ల నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రతి ప్రవచనాన్ని నూరంతలుగా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి, ఆమేన్, ఆమేన్. మన తండ్రిని దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.